హాయ్ కిరణ్, ఆయన ఏంటి పరిస్థితి? ఏముంది ఇదే 25 ఎండ్ అవుతుంది కదా. ఆ, సో ఇప్పుడు ఎండింగ్లో మొత్తం టోటల్గా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి తెలుగు నుంచి. దాంట్లో బాగా నచ్చిన ఫిల్మ్ గురించి డిస్కషన్ చేద్దాం అనమాట. ఓకే సో ఫస్ట్ మీరు ఒక ఫిల్మ్ గురించి చెప్పండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో అంటే ఆల్ఫాబెటికల్ వైజ్ కాకుండా ఏ మంత్ రిలీజ్ అయ్యి దాన్ని బట్టి, సో క్రోనాలజికల్ ఆర్డర్లో వద్దాం, జాన్ టు డిసెంబర్ లాగా. ఓకే. సో ఆబ్వియస్లీ జనవరి అనగానే ఫస్ట్ మనకి సంక్రాంతి సినిమాలే. సో సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి మైట్ నాట్ బి బిగ్గర్ హిట్, బట్ స్టిల్ ఆ టెక్నికాలిటీస్కి దానికి బాగా ఎంజాయ్ చేసిన సినిమా డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసి ఇది బాలకృష్ణ జైలర్, ఇది అదిరిపోయింది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ అన్న కానీ ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయింది అనమాట. సో అందువల్ల అది ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. బట్ స్టిల్ బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్, బెస్ట్ ఫైట్స్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వర్క్, బెస్ట్ డిఐ అండ్ కలరింగ్. యా, నాకు కూడా అది అనిపించింది. పర్టికులర్ మ్యూజిక్, తమన్ మ్యూజిక్ వచ్చేసి చాలా పీక్ లెవెల్లో అనిపించింది. సో ఇది ఒక కమర్షియల్ ఫిలిం అయినా కానీ ఒక ఫార్మాట్లో లేకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. ఒక స్టైలిష్గా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. వచ్చేసరికి ఒక ఫన్ ఫిలింగా, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలింగా చాలా మంచిగా అనిపించింది. కొంచెం నవ్వుకుంటూ ఆ సీరియస్నెస్ లేకుండా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ వెంకటేష్ నుంచి కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే తరహా కామెడీ అది. సో ఇందులో ఉండే ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ అంటే స్టోరీ వైజ్ చూసుకుంటే చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ స్టోరీ. దానికి ఏంటంటే అనిల్ రావుపూడి మార్క్ ఆఫ్ యాంటిక్స్. ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమాలు అన్నింటిలో కూడా ఒక టెంప్లెట్ కామెడీ ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఆ టెంప్లెట్నే దాన్ని బేస్ చేసుకునే కామిక్స్ చెప్తుంటాయి. ఇప్పుడు ఇందులో ఆ బుల్రాజ్ క్యారెక్టర్ ఉంటుంది, హై హై నాయక్ అని చెప్పేసి జంజాల గారి సినిమా ఇన్స్పైర్డ్. సో ఆ ఇన్స్పైర్డ్ క్యారెక్టర్తో ఇక్కడ కూడా ఉంటుంది. అది హిలేరియస్గా వర్కౌట్ అయింది. లిటరలీ నేను ఒక 2-3 సార్లు చూసాను థియేటర్లో. సెకండ్ టైం ఒక సింగిల్ స్క్రీన్గా హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు లిటరలీ జనాలు ఎగిరెగిరి పడుతున్నారు సీట్లలోంచి. అంటే నేను ఎంజాయ్ చేసిన దానికి డబల్ త్రిబుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి వివర్సం కరెక్ట్. అందుకనే 300 crores ఓన్లీ ఒక రీజనల్ ఫిలిం అనేది మామూలు విషయం కాదు. అది తెలుగులో అదేనా ఇప్పుడు బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్. ఎందుకంటే ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రిలీజ్ కాదు కదా, ఓన్లీ తెలుగు. తెలుగు. సో అనిల్ రావుపూడి కెరీర్లో కానీ, వెంకటేష్ కెరీర్లో కానీ, రీజనల్ ఫిలిమ్స్లో కానీ హైయెస్ట్ గ్రాసింగ్ అదే. సో అదొక క్రేజీ హిట్ అసలు ఆ సంవత్సరం మొత్తానికి. దిల్ రాజుకి బిగ్గెస్ట్ రిలీఫ్ కూడా అది. సో ఈ 2 సంక్రాంతి సినిమాల తర్వాత చాలా ఒక చిన్న సినిమా, అరే భలే ఉంది, చాలా ఇన్నోసెంట్గా ఉంది, బాగా నిజాయితీగా ఉంది అనిపించిన సినిమా గాంధీ తాత చెట్టు. సో అంటే ఆబ్వియస్గా సుకుమార్ వాళ్ళ అమ్మాయి యాక్ట్ చేసింది. ఈ కైండ్ ఆఫ్ ఒక పబ్లిసిటీతో వచ్చినప్పటికి కూడా, కానీ సినిమా కంటెంట్ విషయానికి వచ్చినప్పటికి సుకుమార్ అమ్మాయి లేదంటే ఇంకొక మైత్రి ప్రొడ్యూసర్సా ఇదంతా ఏం లేదు, కంటెంట్ విన్స్ అనమాట. సో ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ అంతా కూడా ఈ హింసకి, క్రుయాలిటీకి, ఇది అన్నింటికి ఇదైపోయి అహింసావాదం అనేది ఎంత ఇంపార్టెంట్, లేదంటే అహింసావాదం వల్ల ఎంత సాధించగలం, ఏం చేయగలం, కాకపోతే దానికి కావాల్సిన ఆబ్వియస్గా కొంచెం ఓపిక, సహనం. బట్ అది ఎంత కరెక్ట్ మళ్ళీ పరిచయం చేసింది ఆ సినిమా. సో ఆ చిన్న పాప క్యారెక్టర్, ఆ అమ్మాయి సుకృతి బండ్రెడ్డి కూడా, అమ్మాయికి నేషనల్ అవార్డు అది వచ్చింది. బట్ ఆ సినిమాలో చూపించిన థింగ్ ఏదైతే ఉందో, దట్ ఆ అమ్మాయి గుండు కొట్టించుకోవడం కానీ ఒక క్యారెక్టర్ కోసం, గాంధీలాగా తను ఇదవడం కానీ, అంటే మనం కాపాడుకుంటుంది మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. సమాజంలో చెట్లు కూడా ఒక భాగం, సమాజంలో ప్రకృతి కూడా కదా. సమాజం అంటే అంతసేపు మనుషులనే కాదు కదా. సో ఆ మెసేజ్ని అట్ ద సేమ్ టైం ఈ అహింసావాదాన్ని రెండింటిని మిక్స్ చేసి ప్రాపర్ ఇదిగా, అంటే ఒక చైల్డ్ తాలూకు ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక అడల్ట్ తాలూకు మెచ్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనలో ఉండే ఒక నెగిటివిటీ, మనలో కూరుకుపోయిన ఒక నెగిటివిటీ తాలూకా ఛాయలు కూడా కనిపిస్తాయి. సో ఇవన్నిటిని కూడా చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు ఆ డైరెక్టర్. అంటే ఎండింగ్ వచ్చేసరికి ఒక మెసేజ్తో ఎండ్ చేస్తారా? అంటే ప్రాపర్ అంటే మెసేజ్ ఏదో స్పెసిఫిక్గా ఇస్తూ అన్నట్లు కాదు, ఏవైతే చుట్టూ సందర్భాలు ఉంటాయో ఆ సందర్భాల ద్వారా నీకు ఒక మెసేజ్ అర్థమవుతుంది అంతే తప్ప ఏదో వాట్సాప్ మెసేజ్ పంపినట్టు లాస్ట్లో అంతా చదవండి అనే కైండ్ ఆఫ్ ఏమి ఉండదు అనమాట. సో అది బెస్ట్ థింగ్ ఆఫ్ గాంధీ తాత చెట్టు. డైరెక్టర్ పద్మావతి మల్లది, ఆవిడ అంతకుముందు మహానటి సినిమాలకి రైటర్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ సినిమాని ఆవిడ చాలా బాగా డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఫిలిం వచ్చేసి 23. సో రాజ్ కొండ గారి ఫిలిమ్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. సో 23 వచ్చేసరికి ఇది రియల్ లైఫ్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. ఇప్పుడు చుండూరు ఒక ఇన్సిడెంట్ కానీ, ఒక చిలుకలూరుపేటలో జరిగిన బస్ ఇన్సిడెంట్, రెండింటిని కలిపి తీశారు. అంటే నాకు ఫిలింలో ఏమర్థమైందంటే, ఒక అప్పర్ క్యాస్ట్లో ఉండి ఒక క్రైమ్ చేస్తే ఎలా ఉంటుంది న్యాయ వ్యవస్థలో, ఒక లోయర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు క్రైమ్ చేస్తే న్యాయ వ్యవస్థ ఎలా తీసుకుంటుంది అన్నదాన్ని నాకు ఆ పాయింటే క్లియర్గా అర్థమైంది అనమాట. మీకేమర్థమైంది అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే అది ఓన్లీ అంటే ఖచ్చితంగా క్యాస్ట్ బేస్డే. అది
ఏదైతే కొంచెం అప్పర్ క్యాస్ట్ ఉందో, బట్ క్యాస్ట్ కంటే కూడా అక్కడ ఉన్న నీకు సమాజంలో నీకున్న విలువ బట్టి అది ఖచ్చితంగా క్యాస్ట్ బేస్డ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నీ ఫైనాన్షియల్ బేసిస్ కూడా అవును. దానికి ఆ! యాడ్ అవుద్ది. అదే. సో నీ దగ్గర డబ్బు ఉంటే న్యాయ వ్యవస్థ న్యాయ నీకు వ్యవస్థ ఎలాగా ఎలా సపోర్ట్ పనిచేస్తుంది? చేస్తుంది, లేక్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎలా పనిచేస్తుంది. డబ్బు లేనప్పుడు నేను అంటే ఒక కేసులో లిటరల్లీ అతను నిజంగా అంటే అక్కడ చూపించేదంతా కూడా ఏంటంటే అందరూ నేరస్తులే. అవును. ఒకళ్ళు అందరూ నేరస్తులే. ఒక చుండూరులో జరిగిన దారుణ ఘటనకి ఒకళ్ళు నేరస్తులు, చిలుకలూరుపేటలో చిలకలూరిపేటలో జరిగిన జరిగిన దానికి ఒకళ్ళు నేరస్తులు, ఈ మధ్యలో ఇది కాకుండా మళ్ళీ జూబ్లీ హిల్స్‌లో బాంబు ఒక పేలుడులో బాంబు ఒకళ్ళు పేలుడు నేరస్తులు. జరుగుతుంది. అవును. ముగ్గురిని చూపిస్తాడు. ముగ్గురు నేరస్తులే. చుండూరోళ్ళు బయటపడతారు. ఈ జూబ్లీ హిల్స్ ఘటన బాంబు ఇద్దరు పేలుడు బయటపడతారు. కానీ ఎవడైతే చిలుకలూరుపేట బస్ ఇష్యూలో ఉన్నాడో వాడు బయటపడలేకపోతాడు. అలా అని వాడు తప్పు చేయలేదని కాదు. కానీ వాడికి కోర్ట్ అంటే న్యాయ వ్యవస్థ లేదంటే దాని చుట్టూ ఉన్న ఏదైతే ఒక అల్లుకున్న ఒక వ్యవస్థలున్నాయో, ఆ వ్యవస్థ ఏది కూడా అతనికి సహాయపడలేదు. సాగదు. ఓన్లీ రీజన్ అతను ఒకటి తక్కువ కులానికి చెందినవాడు. అట్ ద సేమ్ టైమ్ డబ్బు లేనోడు. డబ్బు లేదు. సో, మనం ఎంతసేపు కుల వివక్ష, వర్గ వివక్ష అనుకుంటాం గానీ, ఈ ఏదైతే ఫైనాన్షియల్‌గా ఎకనామికల్‌గా కూడా ఎకనామికల్ లేకపోవడం. స్టేటస్ అనేదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని గూడా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. అది అవును. ఇప్పటిదాకా ఎవరు ప్రాపర్‌గా ఎలివేట్ చేయలేదు. బట్ 'రాజరాజకొండ' ఎప్పుడు గూడా నాకు ఆయన సిన్సియారిటీ అనేది బా నచ్చింది. అతను తీసిన 'ఎయిట్ ఐఎం మెట్రో' గాని, లేదంటే 'మల్లేశం' మల్లేశం. గాని, నాకు చాలా అంటే చాలా సిన్సియర్‌గా తీస్తాడాయన. ఓకే. ఈ సినిమాలో ఫలానా కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే ఆ! ఇది అది వాళ్ళకే లేదు. అది వస్తదేమో, ఉండదు. లేదు ఇది పెట్టాలేమో అని జెప్పేసి. సో, 'ఎయిట్ ఐఎం మెట్రోలో' ఒక ప్రాపర్ మెంటల్ హెల్త్ డిస్కషన్ అనేది జరుగుతది. అలా అని జెప్పేసి ఏదో హాస్పిటల్‌లో కూర్చోబెట్టి నీ క్లాస్ అవును. పీకినట్టుగా ఉండదు. త్రూ ఇద్దరు క్యారెక్టర్సే పర్సన్స్ జరుగుతది. చాలా మధ్యలో ఉంటది. అంతర్లీనంగా వెళ్తుంటదనమాట అది. సో, 'రాజరాజకొండ' ఈస్ సమ్‌వన్ హూ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ఫర్ ష్యూర్. ఖచ్చితంగా. అంటే ఒక స్టోరీ చెప్పాలనుకుంటే చెప్తాడు గానీ, అంటే తీద్దామన్నట్టు కాకుండా ట్రూ. సో, వీటి వీటి తర్వాత నాకు ఒక చిన్న చాలా చిన్న సినిమా. అదసల ఆ సినిమా రిలీజ్ అవుతున్నట్టు విషయం గూడా తెలీదు నాకు. ఆ ప్రమోషన్స్‌కొచ్చేటప్పటికి మనం ఇంటర్వ్యూ చేసాం. ఫిల్మీ ఫోకస్‌లో నుంచి ఇంటర్వ్యూ చేసాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ డైరెక్టర్ చాలా హానెస్ట్‌గా చెప్పాడు. ఇప్పటిదాకా ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ అనేది ఇంక మీరెక్కడ చూసుండరండి అని చెప్పేసి. సో, చాలా ర్యాండమ్‌గా చెప్తున్నారులే అనుకున్నాము. బట్ ఎప్పుడైతే సినిమా చూసానో, సినిమాలో ఆమని క్యారెక్టర్ త్రూ వచ్చే ఒక ఫైనల్ సాల్వేషన్ ఏదైతే ఉందో అది లిటరల్లీ షాకర్ అనమాట. అంటే మనం ఇప్పటిదాకా ఈ అంటే సినిమాలో మాలెస్టేషన్ చూపించి దానికంటూ ఒక జస్టిఫికేషన్ ఇచ్చి చాలా సినిమాల్లో చూస్తా ఉంటాం. అవును. బట్ ఇక్కడ జస్టిఫికేషన్ కాదది. ఇంకింతకు మించి వాడసలు ఇంక ఫ్యూచర్‌లో పొరపాటున కూడా తప్పనేది చేయడానికి వీలు లేకుండా చేస్తది ఒక తల్లి పాత్ర. సో, అది ఏంటనేది రివీల్ చేస్తే యూ కాంట్ వాచ్ ద ఫిల్మ్. అదే మేజర్ కానీ హైలైటే చూడండి కదా! అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ 2025 ఫర్ ష్యూర్. ఆమని పెర్ఫార్మన్స్‌కి. ఎందుకంటే ఆవిడ కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ స్థాయి బరువున్న పాత్ర, ఆ స్థాయి ఎమోషనల్ టర్మాయిల్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇప్పటిదాకా ప్లే చేయలేదు ఆవిడ. చాలా వండర్‌ఫుల్‌గా ప్లే చేశారు. అండ్ ఆ క్లైమాక్స్ అయితే కంపల్సరీ నువ్వు జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయవు అలాంటి క్లైమాక్స్ ఉంటుందని. అండ్ అది ఎంత హార్డ్ హిట్టింగ్ ఉంటదంటే లిటరల్లీ ఒక 2, 3 డేస్ నువ్వు దాని గురించి ఆలోచిస్తా ఉంటావు. అసల ఆ డైరెక్టర్ ఎలా రాయగలిగాడు? ఈ అమని గారు అంత డేరింగ్‌గా ఎలా చేయగలిగారు? అనేది ఇట్ విల్ షాక్ యూ ఫర్ ష్యూర్. అంటే అది థియేటర్‌లో చూడలేదు. మీరు చెప్పారు కాబట్టి అంత షాకింగ్ ఫ్యాక్టర్ ఏముందో ఖచ్చితంగా నేను ఓటీటీలో చూస్తాను దాన్ని. హ్మ్. 'నారి' ఫిల్మ్ అన్నారు కదా! 'నారి ద వుమెన్.' ఓకే. చూస్తా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి అందరి ఫేవరెట్ 'కోర్ట్.' హ్మ్. సో, 'కోర్ట్' విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని సినిమాల్లాగా ఇది కూడా ఒక ప్రాపర్ కాంటెంట్ ఫిల్మే. కానీ దీనికి ఒక ఎక్స్‌ట్రా వాల్యూ యాడ్ చేసింది 'నాని.' హ్మ్. సో, 'నాని' ప్రొడక్షన్ వాల్యూ. 'నాని' ఆన్ స్టేజ్ వచ్చి ఈ సినిమా 'కోర్ట్' సినిమా నచ్చకపోతే నెక్స్ట్ రిలీజ్ హిట్ అయ్యే హిట్ సినిమా 3 చూడకండి అని చూడకండి చెప్పాడు. అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆ సినిమా మీద అతనికున్న నమ్మకాన్ని అంటే మార్కెటింగ్ పరంగా చాలా బాగా యూజ్ అయింది. ఆ తర్వాత అదే టెక్నిక్ చాలా మంది వాడారు. సో, చాలా మందికి వాడుతున్నారు. మిస్‌ఫైర్ కొట్టింది. అప్పటిదాకా మనం ఎంతసేపు పోక్సో చట్టం అనేటప్పటికి అప్పటిదాకా అందులో ఉన్న పాజిటివ్స్‌నే చూస్తూ వచ్చాం గానీ, అంటే నేరస్తులకు శిక్ష పడుద్ది ఇదంతా. బట్ దాన్ని అన్యాయంగా ఎలా వాడుతున్నారు? లేదంటే కొంతమందిని లేదంటే కొన్ని మిస్‌యూజ్ ఎవరు అందులో గూడా చేసుకుంటున్నారు. మళ్ళీ కుల వివక్ష, వర్గ వివక్ష ఉంటది ఆ సినిమాలో ఖచ్చితంగా గూడా. ఉంటది. కానీ అందులో ఎలా ఇరికించబడుతున్నారు? సో, ఈ హై ప్లేయర్స్ ఉంటారు గదా! కొంతమంది హై క్యాస్టోళ్ళు లేదంటే స్పెసిఫిక్‌గా కొంతమంది న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళే ఎలా దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారనేది చూపించగలిగాడు ఈ సినిమాలో. దట్ టూ 'శివాజీ' పెర్ఫార్మన్స్ పీక్ ఆహ్, లెవెల్ యాక్టింగ్ అది పీక్ మాత్రం. లెవెల్ అస్సల ఒక్కసారి అరిస్తే మా థియేటర్ మొత్తం అలా ఒక్కసారి షేక్ అవుద్దనమాట. సో, 'శివాజీకి' క్రేజీ కమ్‌బ్యాక్ అదే ఈ సినిమా. మంగపతి క్యారెక్టర్ చాలా మంది కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే రియల్ లైఫ్‌లో మోస్ట్ ఆఫ్ ది ఫాదర్ క్యారెక్టర్స్ గాని, మేల్ క్యారెక్టర్ అలాగే ఉంటది. సో, నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏందంటే క్లైమాక్స్‌లో తను మన రోహిణి గారొచ్చేసి చంపకురికి కొట్టేసి, "నీ కూతురైనా, నా కూతురైనా ఒకటే. ఒకే విధంగా చూడాలి నువ్వు" అని చెప్పేసి అన్నప్పుడు నాకొక అల్టిమేట్ హ్యాపీనెస్ వచ్చిందనమాట. హ్మ్. సో, ఆ పోక్సో చట్టం గురించి అంత క్లియర్‌గా అంటే ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో. మీకు 17 సంవత్సరాల 364 రోజులకు ముందు ఒక్క రోజు తర్వాతకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏం చేంజ్ అయితాయని ఎలా సార్ అన్నది క్వెషన్ చేయడం ఒకసారి మనల్ని ఆలోచింపజేసేలా చేస్తదనమాట. ట్రూ.
సో, అది బాగా నచ్చింది. హ్మ్. సో, మంగపతి క్యారెక్టర్ అయితే ఎప్పటికి గుర్తుండిపోతది. బట్ గ్లోరిఫై అయితే చేయొద్దు దాన్ని. గ్లోరిఫై చేయొద్దంటే అదే 2 థింగ్స్. చాలామంది మంగపతిలా ఉంటేనే బెటర్ అనేవాళ్ళున్నారు. మంగపతిలా ఉంటే కష్టం అని చెప్పి అనేవాళ్ళున్నారు. ఇట్ డిపెండ్స్ అది. సో, దాన్ని గ్లోరిఫికేషన్ అంటే సేమ్ టైమ్ దానికి రకరకాల కారణాలుంటాయి. ఎలా గ్లోరిఫై చేస్తున్నారు అనే దాన్ని బట్టే దాని ఇంటేక్ ఉంటుంది. సో, 'కోర్ట్' లాంటి ఒక సీరియస్ అండ్ సిన్సియర్ ఫిల్మ్ తర్వాత నో బ్రైనర్ ఫిల్మ్స్ అని ఉంటాయి. అంటే నువ్వు చాలా సీరియస్‌గా చూడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా కథ గురించి అసలు ఆలోచించడం కూడా మొత్తం జస్ట్ పక్కన పెట్టేసి, కూర్చొని అసలు బుర్ర గూడా పక్కన పెట్టేసి హ్మ్. కుదిరితే హ్యాపీగా కాసేపు 2 అవర్స్ చూసి టైమ్ పాస్ లాంటి సినిమాలొస్తాయి కదా! అలాంటి సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. సో, ఆబ్వియస్‌గా 'మ్యాడ్‌కి' సీక్వెల్ వల్ల దీనికి ఒక వెయిటేజ్ ఉండింది ఫస్ట్ నుంచి. ఆహ్, అందరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ చూడాలి ఉంది అన్నట్టు. ఫస్ట్. సో, ఆ లడ్డు క్యారెక్టర్ ట్రైలర్ కట్ గాని కూడా చాలా బాగుంది. అంటే ఈ ట్రైలర్‌లో ఉంటది చూడండి. అంటే స్వీట్ పెట్టి పేరు చెప్పురా అంటే సోంపాపిడి అంటే అక్కడనే అరే పోవాలిరా ఇది మంచిగుంటదనిపించింది. ట్రూ. సో, సేమ్ థియేటర్‌లో కూడా అలాగే నో బ్రైనర్ ఆ గోవా ఎపిసోడ్స్ గాని ఇవన్నీ అంటే ఇక్కడ కొంచెం టూ మెనీ క్యారెక్టర్స్ ఎక్కువున్నాయనిపించింది. హ్మ్. ఎందుకంటే అందులో మళ్ళీ డాన్, మాఫియా ఈ హడావిడి కొంచెం ఎక్కువుంటది. కాకపోతే 'మ్యాడ్ 1' కంటే 'మ్యాడ్ 2' అనేది బేసిక్‌గా కమర్షియల్‌గా పెద్ద హిట్. కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్‌కి వచ్చేటప్పటికి ఏమైందంటే 'మ్యాడ్ 1' స్థాయిలో ఇది నవ్వించలేకపోయింది అని. క్యారీ చేయలేకపోయింది ఆ! దాంట్లో ఉన్న కానీ అది. దానికి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు. 'మ్యాడ్' అనేది కాలేజ్‌లో జరుగుతది. సో, మీరు రిలేట్ అవుతారు. సో, అందువల్ల రిలేట్ అయ్యి మీరు అవునవును. ఎక్కువ నవ్వుకుంటారు. 'మ్యాడ్ స్క్వేర్' అనేది మాఫియా, ఈ పోలీసు ఇదంతా వచ్చినప్పటికి ఏమవుద్దంటే యూ కాంట్ రిలేట్ టు ఇట్. అందువల్ల మీరు తక్కువ నవ్వుకున్నారు. అంతే తప్ప 2 కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫన్ జోనర్ ఫిల్మ్స్ అని చెప్పి అన్నాడన్నమాట. సో, అతని జస్టిఫికేషన్ కూడా కరెక్టే అనిపించింది. కమర్షియల్‌గా ఇదే బిగ్గెస్ట్ హిట్. కమర్షియల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' పెద్ద హిట్ 'మ్యాడ్' కంటే. సో, 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత బాగా నచ్చిన సినిమా 'కుబేరా'. 'కుబేరా' ఎందుకు నచ్చిందంటే ఫర్ ఇట్ ఇంటెంట్. అది సినిమా స్టార్ట్ అవ్వడం అంటే ధనుష్ ఒక బెగ్గర్ రోల్ ప్లే చేయడం, తిరుపతి వీధుల్లో నిజంగానే అతను అడుక్కుంటున్నట్టుగా షూట్ చేయడం ఇదంతా కూడా షూటింగ్ వైస్ కష్టపడ్డారు. ఫస్ట్ అలాగే స్టార్టింగ్ ముంబై డంప్ యార్డ్‌లో ఒరిజినల్ డంప్ యార్డ్‌లో షూట్ చేశారు అదంతా కూడా. ఈ షూటింగ్ ప్రాసెస్ ఎట్లాగంటే నాకు బాగా నచ్చింది ఇంటెంట్. ఎక్కడ కూడా శేఖర్ కమ్ల గ్లోరిఫై చేయడానికి ట్రై చేయలేదు. అంటే రిచ్ పీపుల్ తాలూకా అతను బేసిక్‌గా శేఖర్ కమ్ల యాస్ ఎ పర్సన్ క్యాపిటలిజంకి కమ్యూనిస్టా? డెడ్ అగైన్స్ట్ ఆయన. ఒక లిటరల్ ఒక హ్మ్. సినిమా కమ్యూనిస్ట్ ఆయన. కమ్యూనిస్ట్. సో, అలాంటి ఆయన కూడా ఎక్కడ గ్లోరిఫై చేయలేదు దాన్ని. సో, ఇతనికి ఒక అవకాశం వచ్చింది. అవకాశవాదులు ఉండే ప్రపంచంలో ఒక సామాన్యుడు ఎలా ఇబ్బంది పడతాడు అన్నట్టుగానే చూపించాడు గానీ, క్యాపిటలిజంని గ్లోరిఫై చేయలేదు. వీళ్ళని అలా అని చెప్పేసి ఈ పూర్ సెక్టార్‌ని కూడా అతను ఎక్కడ కూడా తక్కువ చేసో, లేదంటే మరీ వీళ్ళకి అవసరం అనే కైండ్ ఆఫ్ ఎక్కడో చూపించలేదనమాట. సో, అది బాగా నచ్చింది. అండ్ నాకు 'కుబేరాలో' బిగ్గెస్ట్ టేక్ అవే వచ్చి డీఎస్‌పీ మ్యూజిక్. ఇన్ని హ్మ్. సంవత్సరాల తర్వాత అంటే డీఎస్‌పీ ఎంగేజింగ్ అస్ లైక్ ఎంటర్‌టైనింగ్ అస్ సిన్స్ ఇయర్స్ కదా! సో, డీఎస్‌పీ సౌండెడ్ డిఫరెంట్ ఫర్ ద ఫిల్మ్. అసలు బీజీఎం గాని, ఆ సాంగ్స్ గాని 'నాది నాది నాది నాది' అనేది ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే వస్తదో, అది లిటరల్లీ రివర్ పోతా ఉంటది మైండ్‌లో. సో, దాంట్లో కూడా 2 వెర్షన్స్ ఉంటాయి కదా! ఆ! సాంగ్స్‌లో అతని అంటే మన ఏమంటారు రిచ్ పీపుల్‌ది విలన్‌కి ప్లస్ మన ధనుష్‌ది ఇద్దరిది ఉంటది. 2 వెర్షన్స్ అంటే అతనికేమో హై లెవెల్‌లో ఎక్కడో కావాలి. ఇతనికేమో లో బతికితే చాలు ఈ లెవెల్ ఆఫ్‌లో ఉంటది. అవును. సాంగ్స్ మాత్రం పీక్ లెవెల్ అన్న. అది అమ్మ సాంగ్ ఉంటది కదా! అది ట్రూ, ట్రూ, మాత్రం ట్రూ. లూప్‌లో ఇన్నా నేను చాలా అసల రోజులు. సాంగ్ ఏంటి? బీజీఎం ఏంటి? హ్మ్. అంటే చాలా రోజుల తర్వాత డీఎస్‌పీస్ బెస్ట్ వర్క్ అనిపించిందసల. క్రేజీ అంటే క్రేజీ బీజీఎం. అండ్ ఆబ్వియస్‌లీ ధనుష్ పెర్ఫార్మన్స్ గాని, ఈ రష్మిక పెర్ఫార్మన్స్ గాని, ఇవన్నీ. 'జిమ్ షరాబ్' ఒక్కడు కొంచెం ఆ డబ్బింగ్ ఒకటి వేరే వాళ్ళతో చెప్పించుంటే బావుండనిపించిందనమాట. ఆ రెగ్యులర్ డబ్బింగ్ అయిపోయేటప్పటికి అబ్బా! ఏముంది అదే కైండ్ ఆఫ్ ఫీల్. అంటే ప్రెడిక్టబుల్ అయిపోద్ది కదా! అదే. డబ్బింగ్ వాయిస్ వల్ల. సో, ఆ ప్రెడిక్టబిలిటీ వల్ల బట్ 'జిమ్ షరాబ్' తనకు యాక్చువల్‌గా తన తెలుగు డైలాగ్స్ తను తెలుగులోనే చెప్పాడు. అతనితో డబ్బింగ్ చెప్పించుంటే ఇంకా బావుండేదేమో. బట్ ఇంకా ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే హావ్ గాన్ ఫర్ డబ్బింగ్. బట్ పెర్ఫార్మన్సెస్, కాస్టింగ్ ఇదంతా కూడా 'కుబేరా' మైట్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ శేఖర్ కమ్లాస్ బెస్ట్ ఫిల్మ్. బట్ ఖచ్చితంగా 2025లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్‌లో అయితే వన్ ఆఫ్ హ్యాపీగా ద కన్సిడర్ చేయొచ్చు. 'పోయిరా పోయిరా' అనేది ఇంకా చాలా బా అనిపిస్తది. అంటే డబ్బుంటే ఒక చావు కూడా నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోవడం అని చూపించడం అనేది అది అసలు పీక్ సినిమా అసలు మొత్తానికి పీక్ మూమెంట్ అది. ఆహ్, ఆ పోలీసులకి ఇలా ఒక సంచి నిండా డబ్బులు తీసుకొచ్చి తీసుకొస్తాయి సార్ బా ఒకేసారి. చేయాలి సార్ బా చేయాలంటే ఆ సాంగ్ ఫ్రెండ్ అతను ర్యాండమ్ పర్సన్ పోనీ ఫ్రెండో తెలిసినోడో కాదు. తన తోటి అడుక్కునేవాడు అనే ఒకే ఒక్క అదే. ఇది. అదే సో, స్టార్టింగ్‌లో మనకొక సీన్ ఉంటది కదా! అంటే కట్టెలు లేక అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పైసలుంటే ఎలా ఉంటదని చూపించడం అనేది దానికి ప్రాపర్ చాలా మస్తు జస్టిఫికేషన్ అది. అనిపించింది. ఆర్క్ చాలా 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 బాగా బాగుంది. అనిపించింది. సో, నెక్స్ట్ నీ ఫేవరెట్ 8 వసంతాలు. 'ఎనిమిది వసంతాలు' వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్ గాని, సినిమాలో డైలాగ్స్ గాని అండ్ నాకు పర్టిక్యులర్‌గా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్‌లో వాళ్ళు బ్రేకప్ సీన్‌లో తను అంటే విడిపోవడం కూడా ఎంత డిగ్నిటీగా విడిపోవాలని చెప్పడం అనేది బాగా అనిపిస్తుంది.
అది మేజర్‌లీ డైలాగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ గాని, టోటల్ ఫుల్ మూవీ నాకొక కంప్లీట్‌నెస్ వచ్చింది. హ్మ్. సో, సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం అంత ఎక్కలేదు. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది. హ్మ్. మీకెలా అనిపించిందన్న? అంటే నాకు థింగ్ ఏంటంటే, దాన్ని ముందు నుంచి గూడా ప్రాపర్‌గా పుష్ చేసుకుంటూ వచ్చారు. అంటే అది ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమా 'ఎనిమిది వసంతాలు'. సో, ఆబ్వియస్‌గా టైటిల్‌కి తగ్గట్టుగా అది 8 సంవత్సరాల్లో 8 జరిగే సంవత్సరాలు జరిగే స్టోరీ. సినిమా. సో, నీకు ఫస్ట్ గుర్తుంటే ఫస్ట్ రిలీజ్ చేసింది అమ్మాయి క్యారెక్టరైజేషన్ అవును. 'సిద్ది' టీజర్. సో, అమ్మాయి ఒక కరాటే. తర్వాత నుంచి తను ఏంటి అంటే ఎంత స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వుమెన్ తను. సో, ఆ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ గూడా 'శుద్ధి అయోధ్య' అని జెప్పేసి. సో, ఈ క్యారెక్టర్ బిల్డప్ ఇవంతా గూడా బావుంటాయి. అయితే నాకు చిన్నపాటి డిస్కనెక్ట్ ఏంటంటే, సినిమా చూపిచ్చే ఎరా అంతా గూడా ప్రెజెంట్. అంటే అవును. 2000 ఈ కరోనా టైమ్ అదంతా గూడా చూపిస్తారు. కట్ చేస్తే ఊటీలో ఎక్కడో బుక్ షాప్‌లో 'చలం' తర్వాత ఇదే స్థాయి రైటర్‌ని నాకు ఇప్పటిదాకా కూడా అదే చూడలేదు. ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో. అలాంటిదొచ్చేటప్పటికి అరే! అది 90స్‌లో చూపిస్తే నాకు ప్రాబ్లమ్ లేదు. 2029లో చూపిస్తూ నువ్వు 'చలం' గారు తర్వాత చాలా మందున్నారు గదా! 'చలం' గారి తర్వాత అంటే పేర్లు స్పెసిఫిక్‌గా తీసుకోక్కర్లేదు. బట్ చాలా మందున్నారు గదా! బట్ ఆ స్థాయిలో ఇదే అని చెప్పి ఇలాంటియి కొంచెం ఆ టైమ్ లైన్‌కి సింక్ అవ్వలేదేమో అనిపించింది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా అంతా కూడా రెట్రో స్టైల్‌లో ఉంటాయి చాలా మందివి. అంటే అదర్ దాన్ 'హను' హ్మ్. 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 ఎవరైతే ఇంకొక హీరో ఉన్నాడో అతను ఇంకో సెకండ్ హీరో ఉంటాడు. అసలు యాక్చువల్‌గా అతనే మెయిన్ హీరో. బట్ సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవుతాడు. సో, అతని గెటప్ గాని, లేదంటే ఈ అమ్మాయి యేసుకునే కాస్ట్యూమ్స్, శారీస్ గాని ఇవన్నీ కొంచెం రెట్రో స్టైల్‌లో అనిపిస్తాయన్నమాట. సో, ఎందుకో చిన్నపాటి నాన్ సింక్. అండ్ ఇంకొకటేంటంటే అమ్మాయిని అసల తన ఫ్లాసే లేవు. తను చాలా ప్యూర్ పర్ఫెక్ట్ అమ్మాయి అన్నట్లుగా చూపించడం అనేది ప్రెజెంట్ అంటే లేరు అనట్లేదు. బట్ అలా అని చెప్పేసి ఒక ఒక అమ్మాయి క్యారెక్టర్ త్రూ సినిమా చూపించాలనుకున్నప్పుడు ఆ అమ్మాయిని పర్ఫెక్ట్ ఒక ఏంటో మచ్చలేని మనిషిలాగా చూపించడం అనేది కరెక్ట్ కాదనిపించిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిలో ఫ్లాస్ ఉంటాయి. ఇద్దరు హీరోస్‌లో. ఇప్పుడు 'హను' అనేవాడు సారీ 'హను రెడ్డి' ప్లే చేసిన హీరో క్యారెక్టర్‌కి తను మోర్ ఆఫ్ సెల్ఫిష్ గై. అంటే తన ఫెయిల్యూర్‌ని తను తీసుకోలేక ఆ అమ్మాయి తీసుకోక మీద ఆమె మీద తోసేస్తాడు. దోసేస్తాడు. తోసేసి నీ వల్లే నేను ఫెయిల్ అయ్యాననే ఒక కోపంతో తను ఆపర్చునిటీనిస్ట్. ఆ ఆపర్చునిటీ దొరకంగానే చాలా సింపుల్‌గా క్రాస్ ఎగ్జిట్ చేసి అయిపోతాడు. వెళ్ళిపోతాడు. డిచ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడికొచ్చేటప్పటికి ఇంకొక 'రవి' విషయానికొస్తే 'రవి' క్యారెక్టర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అంటే ఒక నిజంగా 15 ఇయర్స్ వరకు తను ఒక అక్షరం కూడా చదువుకోడు. 15 ఏళ్ళకి ఒక అక్షరం నేర్చుకునే మనిషి. సో, లైఫ్‌లో ఎన్ని చూసుంటాడు అనే కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది. ఆహ్, ఆ క్యారెక్టర్‌ని ఏంటంటే చిన్నపాటి ఫ్లాస్ ఉంటాయి. అంటే అతను చాలా మంచోడుగా మారిపోయాడు తర్వాత. అంటే అతనికి ఒక ప్రాపర్ ట్రాన్సిషన్ ఉండింది గదా! అవును. అలాగా హీరోయిన్ ట్రాన్సిషన్ ఎక్కడా చూపించలేదన్నమాట. అంటే నా వరకంటే వాళ్ళ ఫాదర్ చనిపోతారు గదా! అక్కడి నుంచి ఆమె ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అప్పుడే బిల్డ్ అయిపోయింది. సో, హ్మ్. తనకి ఆ! అన్ని బిల్డ్ టైమ్స్ అయింది. బట్ అలాంటప్పుడు ఆమె ప్రియర్ గూడా ఎలా ఉండింది? అంటే ఇప్పుడు నీకెప్పుడూ గూడా ప్రీ అండ్ పోస్ట్ చూపిచ్చాలి గదా! సో, హ్మ్. అది అంటే ఇట్స్ నాట్ లైక్ అదేదో నెగెటివ్ అనట్లేదు. బట్ ప్రాపర్‌గా కంప్లీట్‌గా కనెక్ట్ అవ్వకపోవడానికి ఓన్లీ రీజన్. బట్ అనంతిక పెర్ఫార్మన్స్ మాత్రం అసలు టాప్ నాచ్. టాప్ నాచ్ అసలు. అసలు ఆ అమ్మాయి తప్ప ఆ క్యారెక్టర్‌లో ఇంకెవ్వరు ఊహించుకోలేము. ఈవెన్ సీనియర్ యాక్టర్స్‌ని గూడా ఎవరిని ఊహించుకోలేం. ఆ రేంజ్‌లో చేసింది ఆ అమ్మాయి. పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఆ రోల్‌కి. అండ్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అసల. ఎక్సలెంట్. ఆ అది 'కాశ్మీర్' ఎపిసోడ్స్ అయితే అసలు అసలు లిటరల్లీ వాళ్ళసల పెయింటింగ్‌లా అనిపించింది నాకు. పెయింటింగ్స్‌లా ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు అదేదో సెటప్ చేసినట్టు వాళ్ళ కోసం వాళ్ళు ప్రాపర్‌గా సీజన్ చూసుకొనెళ్లారు. లిటరల్లీ ఆ ఆటమ్ సీజన్‌లో వాళ్ళు సరదాగా అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఒక బ్యూటిఫుల్ లొకేషన్‌లో అన్నట్టు ఉంటది ఆ తప్ప ఫ్రేమ్ పెడితే అసలు పెయింటింగ్‌లా ఉంటది. ఈ 'గామి' సినిమాటోగ్రఫీ 'గామి' కదా! సినిమాటోగ్రఫీ క్రేజీ సినిమాటోగ్రఫీ వర్క్. నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ'. సో, యానిమేటెడ్ ఫిల్మ్ అది. బేసిక్‌గా ఇది మనకి ఇండియాలో 2 డీ యానిమేషన్ అనేది చాలా తక్కువ. సో, మనం ఎంతసేపు కూడా యానిమే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అవి కూడా పరభాషా సినిమాలని లైక్ కొరియన్ ఫిల్మ్స్, జపనీస్ ఫిల్మ్స్, అవే అమెరికన్ ఎక్కువ ఫిల్మ్స్ చూస్తాం. చూస్తూ వచ్చాం. బట్ మనకు తెలుగులో ప్రాపర్ 2 డీ యానిమేషన్ సినిమా అనేది లేదు. దట్టు దేవుళ్ళ మీద అనేది అస్సలు లేదు. సో, ఎప్పుడైతే డైరెక్టర్ అశ్విన్ మామూలుగా మనం ప్రీ రిలీజ్ అంటే రిలీజ్‌కి ముందు ఇంటర్వ్యూస్ అవి చేస్తుంటాం కదా! సో, తను చాలా క్యాజువల్‌గా మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం నేను ఒక్కడినే చేసుకున్నానండి. అంటే నేనే ఒక 2, 3 పీపుల్ టీమ్‌తో నేనే చేసుకున్నా. టోటల్ కొన్ని మొత్తం అతనే. సంవత్సరాల పాటు. మొత్తం యానిమేషన్ అంతా తనే చేసుకున్నాడు. హుహు. నేనే చేసుకున్నా మొత్తం గ్రాఫిక్స్, యానిమేషన్ మొత్తం అంతా అంటే అది నాకు షాక్ అసల. ఒక్క మనిషి కూర్చొని హి మైట్ హాడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ ఆర్ కైండ్ ఆఫ్. బట్ ఒక మనిషి కూర్చొని ఎలా చేయగలిగాడు ఏంటనుకున్నా. బట్ సినిమా చూసినప్పుడు కంప్లీట్‌లీ బ్లోన్ అప్. అంటే గ్రాఫిక్స్‌కి ఎప్పుడు కూడా ఏంటంటే నీ ఊహాశక్తి ఎంత బలంగా ఉంటే అవి అంత ప్రాపర్‌గా అంత వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఇమాజినేషనే ఇప్పుడు టోటల్. ఆ కథ తెలియని కథ కాదు మనకి. ఎప్పటినుంచో రెగ్యులర్ ఉండాలి. సంవత్సరాల తరబడి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా! చూస్తూ వచ్చాం కదా! 'ప్రహ్లాదుడి' భక్త కథ అనేది. ప్రహ్లాదుడు. సో, దాన్ని కంప్లీట్‌గా ఒక సినిమాగా తీసుకున్నప్పుడు ఆ 'ప్రహ్లాదుడి' కథని అందులో ఉన్న అన్ని అంశాలు. సో, విష్ణు మీద అతనికుండే ఒక ప్రేమ గాని, లేదంటే ఆ చుట్టూ ఉన్న సందర్భాలు గాని, ముఖ్యంగా ఆ టైంలో వీళ్ళంతా దేవుడే లేడు అనే కైండ్ ఆఫ్ ఒక ఎరా సృష్టించి ప్రజల్ని హింస పెట్టే విధంగానే ఇవన్నీ గూడా చాలా ప్రాపర్‌గా అంటే నీట్‌గా డిజైన్డ్ అండ్ కంపోజ్డ్ అనమాట. సో, అందువల్ల నీకు సినిమా అంటే తెలిసిన కథ గూడా చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉంటావు. ఓహో! ఇలా అయిందా అనేది. ఇంకోటి అందులో
అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపతి క్రియేట్ చేస్తాడు ప్రహ్లాదుడి క్యారెక్టర్ అవును. త్రూ. సో, అదేదో జస్ట్ నార్మల్ గ్లోరిఫైడ్ ఒక భక్తుడి క్యారెక్టర్‌లా కాకుండా ఒక మనిషే, మనిషి నుంచి తనకు ఒక ఎంపతి వచ్చింది. ఆ ఎంపతి త్రూ అతను దేవుడికి దగ్గరయ్యాడు తప్పితే, అతనేది లిటరల్లీ హి ఈస్ నాట్ సంథింగ్ అంటే పుట్టంగానే దైవాంశ సంభూతుడు కాదన్నట్లుగా ఉండదెక్కడ కూడా. అది బిగ్గెస్ట్ యూఎస్‌పీ సినిమాకి. అండ్ ఆబ్వియస్‌గా ఏవైతే హీరోయిక్ ఎలివేషన్స్ ఉన్నాయో, క్లైమాక్స్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్ 18, 20 అసలు మినిట్స్ వేరే అసలు. పీక్ థియేటర్ సినిమా అది. జనాలు గూడా అంటే ఎంత లెవెల్ అయిపోయిందంటే ఆళ్ళు చెప్పులు ఇడిచేసొచ్చి చూసి అంత వచ్చేసింది వర్షిప్‌నెస్. ట్రూ. ట్రూ. అంటే యానిమేటెడ్‌తో తీసినా గానీ రియల్‌గా ఒక స్టోరీకి కనెక్ట్ అయిపోయి చూడడం అనేది చాలా ట్రూ. నేను థియేటర్‌లో చూసిన ఫస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ అదే. సో, ఓకే. నాకు కూడా చాలా బాగా అనిపించిందన్నమాట. బట్ క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అది. అండ్ దానికి తగ్గట్టుగా 'సామ్ సీఎస్' మ్యూజిక్ గాని, హ్మ్. ఆ సాంగ్స్ గాని, లిటరల్లీ సినిమా రిలీజ్‌కి ముందు ఒక్క సాంగ్ వినలేదు నేను. హార్డ్‌లీ అంటే 1 ఆర్ 2 టైమ్స్ విన్నాను బట్ ఎక్కలేదు. సినిమా రిలీజ్ తర్వాత ఏదైతే 'ఓం నమో భగవతే' సాంగ్ ఉందో అది ఒక 100, 200 సార్లు వినుంటా. క్రేజీ ఆల్బమ్ అండ్ క్రేజీ ఫిల్మ్ ఇప్పుడు అది. ప్రెజెంట్ ఆ ఫిల్మే కదా! ఇప్పుడు చాలా దాని తర్వాత చాలా సినిమాలు అనౌన్స్ అయినాయి. యాహ్! దాన్ని బేస్ చేసుకొనే హనుమంతుడు సినిమాలు, లేదా రాముడి మీద సినిమాలు, యానిమేషన్ సినిమాలు చాలా చాలా వచ్చినాయి. ఇప్పుడు బట్ ఆబ్వియస్‌గా ఆ ట్రెండ్ ఫాలో అవుతారా? ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి. చూడు. 2025కి ఒక ప్రాపర్ సర్ప్రైజ్ సినిమా వచ్చి 'లిటిల్ హార్ట్స్'. సో, దీన్ని యాక్చువల్‌గా ఓటీటీ ఫిల్మ్ అని ఓటీటీ అనుకున్నారు. ఫిల్మ్ అనుకో ఈటీవీ వాళ్ళు. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈటీవీలో రిలీజ్ చేద్దాం అనుకోని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. కట్ చేస్తే అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత వాళ్ళకి నమ్మకం వచ్చి, లేదు ఒకసారి దీన్ని థియేట్రికల్‌గా జనాలు ఎంజాయ్ చేస్తారనే ఒక హోప్‌తో బన్నీవాసు అండ్ వంశీ చూపించడం జరిగింది. వాళ్ళు రిలీజ్ చేశారు. లిటరల్లీ సినిమా ఏంటంటే అంటే అంటే ట్రైలర్, టీజర్ ఇవన్నీ కూడా చూస్తే రెగ్యులర్ ఏముందో ఒక రొటీన్ రెగ్యులర్ లవ్ స్టోరీ కదా! చాలా సార్లు చూసే ఉన్నాం కదా! అనే దాంట్లో ఎళ్తాం. బట్ థియేటర్‌లో లిటరల్లీ ఒక 2 అవర్స్ 20 మినిట్స్ 2 అవర్స్ సారీ ఆల్మోస్ట్ ఒక 2 ½ అవర్స్ మూవీలో ఆల్మోస్ట్ 2 అవర్స్ 20 మినిట్స్ నవ్వుతూనే ఉంటాం. ఫుల్ ఫన్ ఉంటుంది. మౌలి క్యారెక్టర్ గాని, మౌలి ప్రమోషన్స్ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ యూఎస్‌పీ. మనోడు అసల క్రేజీ ప్రమోషన్స్ చేస్తాడు. ఈవెన్ రిలీజ్‌కి 2 డేస్ ముందు మేకింగ్ వీడియో లాగా ఒకటి రిలీజ్ చేశారు. అది సినిమా కంటే హిలేరియస్‌గా ఉంటదది. సో, మౌలి ప్రమోషన్స్ గాని, శివాని క్యారెక్టర్ గాని, అండ్ జయకృష్ణ జయకృష్ణ క్యారెక్టర్ క్యారెక్టర్ హిలేరియస్ అది అసల సినిమాలో. ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా రిలేటబిలిటీ ఉండడం. అది అంటే నాకు ఆ సినిమా కమర్షియల్‌గా చేసింది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలోనే మన ఏఆర్ మురుగదాస్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ప్లస్ ఘాటి సినిమా రిలీజ్ అయింది. అంటే ఈ ఇయర్‌తోనే ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ తీసిన ఫిల్ము, ఒక స్టార్ హీరోయిన్ ఉన్న ఫిల్మ్ కంటే, ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిన ఒక చిన్న వ్యక్తి యొక్క సినిమా అంత లెవెల్ ఆఫ్ అవ్వడం ఒక 25 క్రోర్స్ దాకా చేసింది కదా! ఫిల్మ్. 30. 30 క్రోర్స్. హ్మ్. అంటే మాకు ఒక డిఫరెన్షియేషన్ కనపడుతుంది. అంటే కంటెంట్ ఉంటే సినిమా జనాలు ట్రూ. చూస్తారు. ట్రూ. అవే ట్రూ. ఆడతాయి అనేది ఒక మంచి సెట్ హ్మ్. చేసిందది. కానీ అందులో ఏంటంటే ప్రాపర్‌గా మార్కెట్ చేయాలి. నీ హ్మ్. దగ్గర హ్మ్. కంటెంట్ హ్మ్. ఆ ఉన్నప్పటికి మార్కెటింగ్ కూడా గూడా బాగా నీకెంత చేశారది. నీ సినిమాలో ఎంత కంటెంట్ ఉండి, నీ సినిమా ఎంత బాగున్నా కూడా అంటిల్ అన్లెస్ యూర్ మార్కెటింగ్ ఇట్ ప్రాపర్‌లీ ఇట్ వోంట్ వర్కౌట్. అందులోటి సో, మౌలి వాళ్ళు అందరికి ప్రాపర్‌గా సక్సెస్‌ఫుల్‌గా మార్కెటింగ్ చేయగలిగారు. మౌలి దానికి 100% ఒక జస్ట్ మెయిన్ యూఎస్‌పీ‌లా తయారయ్యాడు. ఎందుకంటే తను చేసిన పర్సనల్ ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాస్ వైరల్. హ్మ్. అండ్ పోస్ట్ రిలీజ్ కూడా సాయి మార్తాండ్ వీళ్ళందరూ కూడా సినిమా బ్రేక్ డౌన్ గాని, తను ఎందుకు ఆ కైండ్ ఆఫ్ అంటే ఇట్ హి హాస్ ఎవ్రీ లాజికల్ ఆన్సర్. ఇప్పుడు ఆ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగా చూపిస్తారు. అవును. సో, ఎందుకని అప్పర్ మిడిల్ క్లాస్ అనే దానికి హి హాడ్ ఏ ప్రాపర్ ఆన్సర్. ఎందుకని ఆ బుక్ షాప్ సెట్ చేయాల్సొచ్చిందంటే ఆన్సర్. సో, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జాగ్రత్తగా అంటే స్టోరీ రాసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్‌గా చేసుకోగలిగాడు కాబట్టే సినిమా రిలీజ్ అయిన తర్వాత తను అంత కాన్ఫిడెంట్‌గా అన్నీ చెప్పగలుగుతున్నాడు. నువ్వేదో ఆన్ స్పాట్ ఎళ్లి అప్పటికప్పుడు రెడీ చేసుకొని హ్మ్. చేస్తే అవును. క్లారిటీ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ కూడా దానికి ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు, ఎంటర్‌టైన్ అవుతారన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండదది. సో, ఇట్ వాస్ ఎ ప్రాపర్‌లీ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్. అదే విత్ ప్రమోషనల్ మెటీరియల్ అందులోటి మౌలి అనేటోడు అంటే మన యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాలో గాని అందరికి రిలేటబుల్ ఉండడం వల్ల చాలా వరకు చూసారు. హ్మ్. నెక్స్టొచ్చి ఇది ఇది ఇంకో సర్ప్రైజ్. అంటే మిరాయి. 'మిరాయి' నుంచి ఫస్ట్ నుంచి గూడా ఒక డీసెంట్ ఫిల్మ్ అవుతదని ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చాము. బట్ సీజీ వర్క్ చూసి షాకర్ అనమాట. అంటే వాళ్ళకున్న ఒక బడ్జెట్ లిమిటేషన్‌లో అంటే 'తేజ సజ్జా' మీద ఆబ్వియస్‌గా 100 క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు పెట్టలేరు. అది ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే. సో, 'తేజ సజ్జా'ని నమ్ముకొని ఒక లిటరల్లీ 30-40 క్రోర్స్‌లో తీసిన సినిమా అది. ఆ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ చూస్తే, కైండ్ ఆఫ్ సీజీఐ చూస్తే లిటరల్లీ షాక్ అవుతాం. అంటే 100,00,00,000 పెట్టి తీసాం, 300,00,00,000, 400,00,00,000 పెట్టి తీసాం అనే వాళ్ళ సినిమాల్లో గూడా ఆ స్థాయి అంత ఆ గ్రాఫిక్స్ స్థాయిలో. కనపడలేదు. ఆ హ్మ్. జటాయు గ్రాఫిక్స్ గాని, ఆ ట్రైన్ ఎపిసోడ్స్ సీక్వెన్సెస్ గాని, అండ్ ఆ బ్లాక్ స్వర్డ్ ఫైట్ సీక్వెన్స్‌లు గాని, ఒక సౌండ్ త్రూ ఫైట్ సీక్వెన్సెస్ గాని ఉంటాయి. అసలు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన వర్క్ అయితే ఎక్సలెంట్ అది. ఆబ్వియస్‌లీ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు కార్తిక్ ఘట్టమనేని. కార్తిక్ సో, అట్ట. తనే సినిమాటోగ్రాఫర్, తనే డైరెక్టర్, సీజీఐ గూడా తనే దగ్గరుండంతా చేయించుకున్నాడు. ఈవెన్ పో పో ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గూడా తను చాలా కేర్‌ఫుల్‌గా ఉండి ఉన్నాడు. అండ్ క్యారెక్టర్స్ చాలా రాసుకున్నాడు.
అన్నిటికి మించి ఏంటంటే ఈ సినిమా ఇట్స్ నాట్ ఎ సింగిల్ లేయర్ స్టోరీ. అంటే ఒక యోధుడు, ఆ యోధుడు ఏదో జయించేసాడు అన్నట్లు కాదు. ఇక్కడ ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది ప్రాపర్‌గా ఎలివేటెడ్ త్రూ ఒక చిన్న ఒక పార్షియల్ లవ్ స్టోరీ ఉంటుంది. అది నాట్ ఎ కంప్లీట్ లవ్ స్టోరీ. ఒక చిన్న పార్షియల్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఒక క్యారెక్టర్ త్రూ జర్నీ ఒకటి ఉంటుందన్నమాట. సో, ఈ సినిమా రైటర్ మాట్లాడుతూ యాక్చువల్‌గా 'తేజ సజ్జా' ఎందుకు అక్కడ కాశీలో వదిలేయాల్సి వచ్చిందనే కైండ్ ఆఫ్ దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. లెంత్ వల్ల లేపేసాం అన్నారు. సో, అది కూడా పెట్టుంటే గనక ఇంకా ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండేది. సో, ఇట్ వాస్ ప్రాపర్‌లీ ఎగ్జిక్యూటెడ్. ఆ కైండ్ ఆఫ్ సీజీ గాని, అది లిటరల్లీ ఏదైతే క్లైమాక్స్ ఎపిసోడ్‌లో రాముడు అది వచ్చేటప్పటికి థియేటర్ అంటే హనుమాన్ స్థాయిని రిపీట్ చేయలేకపోయినా, హనుమాన్ రేంజ్ ఇంపాక్ట్‌ని రీక్రియేట్ చేయలేకపోయినా, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. నాకు మేజర్‌లీ అంటే పవర్స్ అనేవి డైరెక్ట్ 'తేజ సజ్జకి' ఇచ్చేయకుండా అది ఉంటది కదా! దాన్ని మిరాయి. రైట్. మిరాయి కర్ర. దాంట్లో పెట్టేసి అతనికి పవర్స్ ఇవ్వడం. నాకు 'మంచు మనోజ్' క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ గాని అది బాగా అనిపించింది. హ్మ్. అంటే అతను ఎందుకలా అయ్యాడు? అంటే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళనేమో చంపేస్తారనుకుంటా. దాని తర్వాతకి ఇతను వాటర్ తీసుకొస్తాడు పైనుంచి. సో, అయినా గూడా నేనే తీసుకొచ్చానంటే వీళ్ళు నమ్మరు. అతన్ని ఎలగొడతారు. సో, ఆ వేలో విలన్‌లా మారడం, ఆ క్యారెక్టర్‌కి ఒక మంచి జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ట్రూ. అనిపించింది. సో, ప్రాపర్ ఫిల్మ్‌లా అనిపించింది. బా అనిపించింది. అదే విలన్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ ఆ! గదా! అంటే సొసైటీ వాళ్ళని తయారు చేస్తది. అదే. వాళ్ళు స్వతహాగా అలా సో, తయారని దానికి ఏదో అది ప్రాపర్ జస్టిఫికేషన్ ఇది. సో, నెక్స్ట్ సినిమా వచ్చి 'బ్యూటీ'. ఇది చాలా చిన్న సినిమా. 'అంకిత్ కొయ్య' అని తను అంతకుముందు ఆహ్, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమాలో హీరోగా చేసున్నాడు. అండ్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేసున్నాడు. సో, తనకి హీరోగా సెకండ్ ఫిల్మ్ ఇది. సో, అంటే చాలామంది అంటే ఒక రెగ్యులర్‌గా మనం నెలలో ఒక 20 సినిమా, 30 సినిమాల్లో వచ్చే సినిమాలాగే వచ్చింది. కాకపోతే సినిమాలో కంటెంట్ అండ్ ఏదైతే సినిమాలో ఒక సిన్సియారిటీ ఉందో అది బా నచ్చిందనమాట. అంటే మామూలుగా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక అమ్మాయి, అబ్బాయి లేచిపోవడం. అందులో ఎవరో ఒకళ్ళు ఒక నెగెటివ్ టర్న్ అవ్వడం. ఆ తర్వాత అమ్మాయి జీవితాన పాడవడం. ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉంటాం కదా! ఇక్కడేంటంటే అమ్మాయి డైరెక్ట్‌గా తన డెసిషన్ ఏది కూడా ఒక కాన్షియస్‌నెస్‌లో తీసుకోదు. కంగారులో తీసుకుంటది ప్రతి డెసిషన్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయే సీక్వెన్స్ ఉంటుంది. దానికి రీజన్ చాలా సిల్లీగా ఉంటది. కానీ అంటే మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం గదా! అరే! ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఇంటికెళ్ళాలా? అమ్మో! ఇంటికెళ్ళకుండా ఎక్కడికైనా ఎళ్ళిపోదాం అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఉండేది గదా! అదే థాట్ ప్రాసెస్, అదే కంగారు ఉంటుంది ఆ అమ్మాయికి. సో, ఈ అమ్మాయి చేసే ప్రతి మిస్టేకు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ప్రతి మిస్టేక్ ఈ కంగారులోనే చేసేది. సో, ఆ కంగారు ఈ అమ్మాయి చేసే కంగారు పనుల వల్ల ఆ మిస్టేక్స్ వల్ల పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడ్డారు. లేదంటే వాళ్ళ చుట్టూ ఆ అమ్మాయి చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. మెయిన్‌గా నరేష్ క్యారెక్టర్. నరేష్‌ని మనం చాలా పెర్ఫార్మన్సెస్ చూసాము ఆయనయి. చాలా ఎర్నెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఎర్నెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చి ఇందులో ఫాదర్ క్యారెక్టర్. అసలా ఆ కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళే ఒక తండ్రిగా హైదరాబాద్ మొత్తం లిటరల్‌గా ఫోటో పట్టుకొని తిరుగుతా ఉంటాడు. అండ్ అందులో ఉన్న ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి కొన్ని ఇన్‌స్టెన్సెస్. అండ్ అంకిత్ కోయ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ షూర్. ఎందుకంటే ఒక కెరియర్‌లో హీరోగా ఎదగాలి అనుకుంటున్న టైంలో ఒక నెగెటివ్ రోల్ ప్లే చేయడం అనేది ఆ అబ్బాయిని షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే టెంప్లేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓహో! ఈ అబ్బాయి కొంచెం హ్మ్. ఇలా కన్నింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ సెట్ అయిపోతాడని చెప్పేసి అతను మళ్ళీ ఇటు సైడ్ డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ హి టుక్ ఎ ఛాన్స్. అండ్ ఇట్స్ ఎ టీనేజ్ లవ్ స్టోరీయా? ప్రాపర్ టీనేజ్ కంటే కూడా ఇంకా చిన్నది. అమ్మాయి షీ ఈస్ నాట్ ఈవెన్ 18. ఇంకా అడల్ట్ కూడా అవ్వని ఒక అమ్మాయి లవ్ స్టోరీ అనమాట. అంటే సో, అంకిత్ దాన్ని ఆమెను ప్రాపర్‌గా లవ్ ట్రీట్ చేస్తాడా? చేశారు. అంకిత్ తనని లవ్ చేస్తాడా? అంకిత్ కాదు. ఈ అమ్మాయి ఆడిని లవ్ చేస్తది. సో, అంటే చాలా చిన్న ఏమంటారు? నిబ్బి. ఆ! సో, అదే ఇమ్మెచ్యూర్ అసలు కైండ్‌లో చాలా అతన్ని ఇమ్మెచ్యూర్‌గా అట్రాక్షన్‌తో నిబ్బి లవ్ అంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో, నిబ్బిలోని వేరే వాళ్ళు ఎలా మిస్‌యూజ్ చేయడానికి ట్రై చేస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్. బట్ అందులో ఈ ఫాదర్ ఎమోషన్ అనేది చాలా ప్రాపర్‌గా ఎలివేట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ 2025 దే కాల్ హిమ్ ఓజీ. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాపం 'హరిహర వీరమల్లు' కంటే కూడా ఎక్కువ దీని మీదకే ఆ! కాన్సంట్రేట్‌గా ఉన్నారు. ప్రభాస్ ఓన్లీ రీజన్ వాస్ ద టీజర్ అబ్బా! పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి అప్పుడు రిలీజ్ చేసిన వెళ్ళింది. టీజర్ ఏదైతే ఉందో అందులో కట్ చేసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎడిట్ ప్యాటర్న్ గాని, బీజీఎం గాని, పవన్ కళ్యాణ్ లుక్స్ గాని వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ బెస్ట్ లుక్ ఎప్పుడో కూడా గుర్తులేదు. ఆ రేంజ్‌లో ఉంటుంది. బెస్ట్ లుక్ అనమాట. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాని కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేసాం. నేను స్పెసిఫిక్‌గా చాలా ఎంజాయ్ చేశా. ఎందుకంటే నువ్వు థియేటర్‌లో కూర్చున్నంత సేపు యూ విల్ ఫీల్ దట్ ఆరా గదా! ఆరా గాని లేదంటే ఆ కైండ్ ఆఫ్ ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచి అదంతా ప్రాపర్ 80స్ స్టైల్ అదంతా కూడా సుజిత్ చాలా రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హి షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే సో, ఆ జపాన్ కనెక్ట్ గాని, అక్కడి నుంచి దానికి ముంబై పోర్ట్ కనెక్టివిటీ గాని, ఆ ఫాదర్ సన్ బాండింగ్ గాని, అలాగే డాటర్ అండ్ ఇమ్రాన్ హష్మి అనేది స్పెషల్ ప్యాకేజ్ ఈ సినిమాలో. సో, అతన్ని చాలా నార్మల్ క్యారెక్టర్ అనుకుంటాం. బట్ హి హాడ్ ఎ ప్రాపర్ పొటెన్షియల్ విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఇందులో చాలా మంది విలన్స్ ఉంటారు. బట్ అందులో జిమ్మీ క్యారెక్టర్ చేసిన అతను బాగా గుర్తుండిపోయాడు జనాలకి. ఎందుకంటే చాలా ఫన్ ఇది ఉంటుందన్నమాట అతను. అంటే ఒక సాడిస్టిక్ టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది ఆ క్యారెక్టర్ త్రూ.
సో, అది బాగా గుర్తుండిపోయింది. అండ్ ఆబ్వియస్‌గా తమన్ బీజీఎం. ఓహ్! తమన్ పీక్‌లో కెరియర్‌లో నాకు తెలిసి 'కిక్' తర్వాత నేను ఆ రేంజ్‌లో అతను బీజీఎం ఎంజాయ్ చేసింది మళ్ళీ దీనికే. అండ్ 'డాకు మహారాజ్' కూడా హి గివెన్ హిస్ బెస్ట్ ఫర్ ష్యూర్. బట్ 'డాకు మహారాజ్‌ని' ఇది బాగా డామినేట్ చేసేసింది 'బెంగాలీ ఎమోజీ'. నాకు 'పవన్ కళ్యాణ్‌ని' స్టైలిష్‌గా చూపించడం అనేది చాలా బాగా అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ గాని అన్నీ అసలు మంచి ప్రాపర్‌గా ట్రూ, ఇది ట్రూ. చేశారు. నాకు ఈ జపాన్ ఎపిసోడ్ అనేది ఇంకొంచెం ఎక్కువుంటే బాగుండు అనిపించింది. పార్ట్ 2లో చూస్తాం. వాళ్ళొచ్చినప్పుడు అదే బట్ ఇక్కడ కూడా కొంచెం ఉంటే బాగుండు ట్రూ, ట్రూ, అనిపించింది. ట్రూ. సో, అదే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ 'సుజీత్‌కున్న కైండ్ ఆఫ్ లిమిటేషన్స్' ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' అప్పుడే ఎలక్షన్స్ అది కంప్లీట్ అయ్యి హ్మ్. తను హ్మ్. డిప్యూటీ హ్మ్. సీఎం ఈ హడావిడి అదే అప్పట్లో ఆ టైంలో తను ఉన్న చాలా 10, 15 డేస్ తను తీసుకొని అందులోనే మళ్ళీ ఆ 10, 15 డేస్‌లో కూడా ఫుల్ డే ఉన్నాడు కదా 'పవన్ కళ్యాణ్.' హ్మ్. మార్నింగ్ షూట్ అంటాడు. మళ్ళీ ఈవినింగ్ పొలిటికల్ మీటింగ్స్ అంటాడు. అందువల్ల తనకి లిమిటేషన్స్ వల్ల కుదరలేదు గానీ, బట్ 'సుజీత్‌కి' తనకు ఉన్న లిమిటేషన్స్‌లో చాలా అద్భుతంగా తీసినట్టే సినిమా. అండ్ స్టైలింగ్ అంటున్నావు కదా! సో, 'పవన్ కళ్యాణ్‌ది' బరియల్ గ్రౌండ్ సీక్వెన్స్ దగ్గర కారు దిగే షాట్ ఒకటుంటది. హ్మ్. కారు దిగి వర్షంలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది క్రేజీ ఉంటుంది లుక్ అసల. ప్రాపర్ కాలర్ గూడా ఇలా కిందకి ఒక ప్రాపర్ 80స్, 90స్ కాలర్ లాగా హ్మ్. స్టైల్ కాలరు ఇలా కిందకొచ్చి, ఇలా మెల్లగా కళ్ళజోడు పెట్టుకొని, హెయిర్ అదంతా భలే ఎంజాయ్ చేశారు సినిమా బా థియేటర్‌లో జనం. మాస్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్ ఒక ఫైట్, ఆ మాస్ మూమెంట్స్, ఆ ఇంటర్వల్‌లో తలకాయ నరికేయడాలు ఇవన్నీ. అంటే చూస్తే టెంప్లేట్ ఫిల్మ్ లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంతకుముందు అలాంటి తరహా సినిమాలే చేసున్నాడు. కానీ స్టైలింగ్, బీజీఎం అది అది ఏదైతే పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ ఉందో అది అంటే క్యాన్వాస్ అంటారు కదా! సో, ఆ క్యాన్వాస్ ఏదైతే జపాన్ కనెక్ట్ ఇవన్నీ ఉన్నాయో అది చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ప్రతి నెల ఏదో రీ రిలీజ్ ఉంటుంది. బట్ ఈ సినిమా రీ రిలీజ్ అనేది మాత్రం స్పెషల్. విచ్ ఇస్ 'బాహుబలి'. ఎందుకంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ 'శోభి యార్లగడ్డ' గాని, డైరెక్టర్ రాజమౌళి గాని రీ రిలీజ్ అనంగానే ఏదో పాట రిలీజ్ చేసేసి ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అని కాకుండా రెండిటిని మిక్స్ చేసి 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 రెండు మిక్స్ చేసి 'బాహుబలి ద ఎపిక్' అనే ఒక కొత్త కట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 అవర్స్ 50 మినిట్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో, లిటరల్లీ 4 ½ అవర్స్ నువ్వు థియేటర్‌లో స్పెండ్ చేస్తావు. స్పెండ్ చేయాల్సింది. అంటే నీకు లిటరల్లీ 'బాహుబలి' సినిమా మొత్తం 1.5x స్పీడ్‌లోనో లేదంటే ఐపీఎల్ హైలైట్స్ చూసినట్టుగానే ఉంటదనమాట. ఓన్లీ హైలైట్స్ ఆఫ్ 'బాహుబలి' కైండ్ ఆఫ్. సో, ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ విత్ 'బాహుబలి ద ఎపిక్' ఈస్ దే హావెంట్ టేకెన్ ద ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. ఏదో హ్మ్. జనాలు హ్మ్. థియేటర్‌కొస్తారు. ఆల్రెడీ చూపించిన సినిమా చూపించేసి వెళ్ళిపోతారనే కైండ్ ఆఫ్ కాకుండా చాలా ప్రాపర్‌గా కాన్షియస్‌గా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కలిపి ఏదైతే కొన్ని ఏవైతే చాలా చిన్నపాటి యాడ్ ఆన్సే అదేదో పెద్ద సీన్ యాడ్ చేశారని చెప్పలేము. ఏదైతే మెయిన్ పంచభూతాల ఎపిసోడ్ ఉందో, ఆ పంచభూతాల హ్మ్. ఎపిసోడ్ అనేది హ్మ్. చాలా అది ప్రాపర్‌గా బాగుంది. కన్సీవ్డ్ అండ్ పుట్ యాస్ వెల్ అందులో సినిమాలో. అలాగే డీఐ చేయించారు మళ్ళీ సినిమాకి. కలరింగ్ చేయించారు, మిక్సింగ్ చేయించారు అండ్ ప్రీమియం ఫార్మాట్స్ చేయించారు. అంటే ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ డాల్బీ, ఐమాక్స్. సో, ఒక రీ రిలీజ్ సినిమా ఈ రేంజ్‌లో రీ రిలీజ్ చేయడం అనేది ఇంత స్థాయిలో రీ రిలీజ్ చేయడం అనేది ఇక పై ఎవడైనా చేస్తాడో తెలీదు గానీ ఇప్పటిదాకా అయితే జరగలేదు. సో, ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆబ్వియస్‌లీ 'శోభి యార్లగడ్డ', దెన్ 'రాజమౌళి' అండ్ 'సెంథిల్'. సో, 'సెంథిల్' చాలా క్యూరియస్‌గా కూర్చొని ఈ సినిమా మీద రిలీజ్ మీద అలా అసలు బేసిక్‌గా సినిమాటోగ్రాఫర్స్ మళ్ళీ టైమ్ స్పెండ్ చేయడం చాలా రేర్. రేర్. సో, ఆయన కూర్చొని కలరింగ్ అనేది నువ్వు అందుకనే చూడు ఇప్పుడు 'బాహుబలి ఎపిక్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. హ్మ్. సో, నువ్వు చూడు 'బాహుబలి 1'కి ఉండే కలరింగ్ వేరుంటుంది. 'బాహుబలి ద ఎపిక్' ఉండే కలరింగ్ వేరే ఉంటుంది. ఆ ప్రీమియం ఫార్మాట్‌లో అది మారిపోద్ది లిటరల్లీ. అంటే ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సే చాలా కొత్తగా ఉంటది నీకది. అదే ప్రాపర్‌గా రాజమౌళి అంటే షూట్ బ్రేక్ తీసుకొని మరి సినిమా చేసాడంటే అందుకనే అంత పర్ఫెక్షనిస్ట్ కాబట్టే అన్ని సినిమాలు అంత హిట్ అయ్యాయి. ఆ! దాని నెక్స్ట్ వచ్చేసి రాహుల్ రవీంద్రన్ ఫిల్మ్ వచ్చేసి ఇది మన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా! నీ మోస్ట్ ఫేవరెట్ ఆ! ఫిల్మ్? 2025లో వచ్చిన అన్ని ఫిల్మ్స్‌లో ది బెస్ట్ ఫిల్మ్ ది బెస్ట్ థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. అంటే ఎందుకంటే క్లైమాక్స్ అనేది అసలు నాకు ఒక అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ అమ్మాయి, అబ్బాయి అని అమ్మాయి గాని, అబ్బాయి గాని దాన్ని ఎలా బ్రేక్ చేసుకొని రావాలి. మేజర్‌లీ ఇద్దరు లవ్ చేసుకున్నా గాని విడిపోదాం అన్నప్పుడు ఆ అబ్బాయి అనేది ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇచ్చేసి, దాని నుంచి రష్మిక ఎలా బయటపడింది అని చూపించడం అనేది నాకు ఒక మస్త్ అనిపించింది. హ్మ్. సినిమా అయిపోయి బయటికి రావాలని లేదు. థియేటర్‌లోనే కూర్చొని నేను అలాగే కూర్చొనున్నా ఎండ్ కార్డ్స్ వరకు. సో, ఇట్స్ బెస్ట్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ హ్మ్. 2025 రిలీజ్ మీకెలా అయిన వారం అనిపించింది? దాకా నువ్వు బయటికి రాలేదులే. ఇన్‌స్టా స్టోరీలో రోజు సాగొట్టేవాడు కదా జనాల్ని. అదే ఒక 2 టైమ్స్ ఏమో చూసాను. ఓకే. ఇంకా చాలా సార్లు లేదు నేను చూడలేదు. కూడా ఎంజాయ్ చేసా సినిమా. కాకపోతే నాకనిపించింది ఇంకేంటంటే ఆబ్వియస్‌లీ అంటే నేను కొంచెం కొంచెం సే కొంచెం క్రిటికల్‌గా ఉంటే బావుండనిపిస్తాయి కదా! ఆ కైండ్ ఆఫ్ వ్యూవర్‌ని నేను. సో, ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే హీరో క్యారెక్టర్ అనేది నెగెటివ్ గ్రే షేడ్ అనే క్యారెక్టర్‌లో చూపించడం వల్ల అంటే ఇక్కడ ఇంకోటేంటంటే హీరో కూడా విలన్ కాదు. అవును. అతను అలా పెంచబడ్డాడు. ఆ! చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్‌ని చూస్తూ, దానికి కూడా వాళ్ళ ఫాదర్ ఎస్టాబ్లిష్‌మెంట్ వాళ్ళ ఉంటది. మదర్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నాడో చూస్తూ అలా పెరిగాడు. సో, ఆ చిన్నప్పటి నుంచి అది ప్రెడిక్టబుల్ అయిపోయిందనమాట. ఓకే. వీడు 'దీక్షిత్ శెట్టి' ప్లే క ప బ బాయ్ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన 'దీక్షిత్ శెట్టి' ఉన్నాడో వాడు విలనే. ఈ అమ్మాయి హీరోనే.
ఈ ఇందులోంచి రిలేషన్‌లోంచి ఆ అమ్మాయి బయటపడడమే. సో, ఆ ప్రిడిక్టబిలిటీ అనేది చిన్నపాటి డిసప్పాయింట్‌మెంట్ నాకు. బట్ ఆ ట్రాన్సిషన్ అనేది కొంచెం చూపించుంటే బాగుండదని నేను అనుకున్నా. ఎందుకంటే ఈ అమ్మాయి రిలేషన్‌షిప్‌లోకి వెళ్తది. ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్‌లోనే రిలేషన్‌షిప్‌కి వెళ్తది. వాంటెడ్‌లీ ఎళ్ళదు. అవునవును. అది ఫస్ట్ కూడా నుంచి మనకు బావుంటది. క్లారిటీ ఆ ఉంటది. ఫస్ట్ కిస్ పెట్టిన తర్వాత ఆ కాలేజ్ అంతా కంగ్రాట్స్ చెప్పేస్తుంటే, ఈ అమ్మాయి అది ఎలా ఫీల్ అవ్వాలో తెలియక ముందే ఈళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పేటప్పటికి ఆ ఆల్రెడీ అమ్మాయి తెలిసిపోతుంది. ఓహ్! ఇదేదో మంచిదే అందరూ ఇంతమంది కంగ్రాట్స్ చెప్తున్నారంటే మంచిదే అనే కైండ్ ఆఫ్‌లో ఒక కన్‌ఫ్యూజన్‌లోనే తను ఆ లవ్ యాక్సెప్ట్ చేసేస్తది. తర్వాత అందులో ఒక తనెప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గా ఉండదు ఆ రిలేషన్‌షిప్‌లో. అవునవును. ఎప్పుడు కూడా టోటల్లీ ఎప్పుడు కంట్రోల్డ్ కన్‌ఫ్యూజన్. బిహేవియర్‌లోనే ఉంటుంది తను. సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇది బాగుంది. ఓన్లీ థింగ్ ఆ ట్రాన్సిషన్ అనేది ఎక్కడైనా చూపించి ఆ నెగెటివ్ టు పాజిటివ్ అనేది ఇంకాస్త ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండు. బట్ ఏదైతే ఆ డోర్ సీక్వెన్స్ ఉందో, ఆ డోర్ మీద రాస్తాడు హ్మ్. చూడు. ఇట్లాగా ఆ! దాని రియాలిటీలో చాలా చుట్టూ చాలా జరుగుతది. రియాలిటీలో చూసుంటాం కదా! బట్ ఆ డోర్ సీక్వెన్స్ కన్సీవ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటది. అప్పుడే అను ఎమ్మాన్యూల్ క్యారెక్టర్ వచ్చి ఆ డోర్ అంతా క్లీన్ ఆ చేయడం. క్యారెక్టర్ నాకు చాలా బాగా ఆ! అనిపించింది. ఆ ఆ రైటింగ్ గాని. అమ్మాయి క్లీన్ జేయడం. ఇద్దరు క్లీన్ చేసుకుంటున్న టైంలో ఈ అమ్మాయి ఇంకా ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్‌కి ఫోను చేసి వాళ్ళ ఫాదర్ తిట్టిన తర్వాత బర్స్ట్ అవుద్ది. బరస్ట్ అయిపోతుంది. అప్పటిదాకా ఆ అమ్మాయి అన్నీ ఓర్చుకుంటది. బట్ ఇంకా తనకున్న లాస్ట్ హోప్ అంటే తను ఇంక ఏదైనా చెప్పగలిగేది, చెప్పాలనుకునేది తన తండ్రికే. ఒక ఓన్లీ ఫాదరే ఆఖరికి ఉంటాడు కదా తను తనకి. గూడా ఇంకా నువ్వు ఇంత చీపా అనుకోలేదు అనేటప్పటికి ఇంకా బర్స్ట్ అయిపోయి అసలు దీనికి ఎవడు మూల కారణం అని చెప్పేసి టక్కుమని చెప్పి అక్కడికెళ్ళి ఆన్ స్టేజ్ ఆ అమ్మాయి అరవడం గాని ఇదంతా గూడా క్రేజీ. బట్ ఆబ్వియస్‌గా దీనికి ఒక నెగెటివ్ ఇది గూడా ఉండింది. నెగెటివ్ పర్స్‌పెక్టివ్‌లో చూసి, అరే! ఇలా ఉంటారు. స్పెసిఫిక్‌గా హాస్టల్‌లో అబ్బాయిలు అంత ఈజీగా ఎలా ఎళ్ళిపోతారు అమ్మాయిల రూముల్లోకి. అలా కైండ్ ఆఫ్ అలా ఎలా ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ అదొచ్చింది. అది గూడా వాలిడే. అదేం దాన్ని తీసి పడేయాల్సిన ఇది కాదు. ఎందుకంటే నిజంగానే ఒక పీజీ హాస్టల్స్‌లో అది ఉన్నప్పుడు అంత ఈజీగా ఒక అబ్బాయి అలా ఎళ్లి మేనేజ్‌మెంట్ ఏమనదా ఏంటి అనే కైండ్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ రాహుల్ కొంచెం సినిమాటిక్‌లో పట్టేసి తీసుకున్నాడు. అది గూడా ఇంకొంచెం ఆర్గానిక్‌గా ఎక్కడన్నా వర్కౌట్ చేసుండుంటే గనక బావుండేది. బట్ మెటాఫరికల్‌గా స్టోరీ చెప్పడం అనేది బాగా అనిపించింది. అంటే ట్రూ. ట్రూ. చున్నీ క్లైమాక్స్‌లో ఎందుకు ఆ ఆపడం. 'రోహిణి' ఎపిసోడ్ ఆవిడ వామ్మో! ఆ అసలు ఏదైతే మిర్రర్ షాట్ ఒక్క ట్రాన్సిషన్ పడంగానే అది అంటే 2025లో మోస్ట్ హారిఫిక్ మూమెంట్ అది. చాలా హార్పిక్ మూమెంట్ అసల. ఆమె ఎంత ట్రామా భరించింది అనేది అసలు ఆమె తలకాయ కూడా పైకెత్తదు. హ్మ్. అసలు చాలా అంటే ఆమె క్యారెక్టర్ తోటి రష్మికకి ఒక రియలైజేషన్ ఇవ్వడం అనేది మంచిగా అనిపించింది. క్రేజీ అది. అండ్ సేమ్ అదే రోజు రిలీజ్ అయింది ఈ సినిమా గూడా. ఈవెన్ ఆల్‌మోస్ట్ గర్ల్ ఫ్రెండ్‌తో పాటుగానే రిలీజ్ అయింది. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.' హ్మ్. సో, ఈ సినిమా ఒక సింపుల్ ఇది గూడా నో బ్రైనర్ ఫిల్మే. పెద్ద టెన్షన్‌లేం పెట్టుకోకుండా హ్యాపీగా సినిమా హ్యాపీగా చూస్తే నవ్వచ్చు. ఓ 2 గంటల పాటు హ్యాపీగా ఎంగేజ్ అవుతావు. అయితే ఈ సినిమాలో అందరికంటే నాకు బాగా నచ్చిన పెర్ఫార్మన్స్ 'నరేందర్ రవి.' నాకు కూడా అతనే. సో, అసలు అతను 'మేమ్ ఫేమస్‌లో' చాలా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. బట్ అక్కడ అంత రిజిస్టర్ అవ్వలేదు తను. బట్ ఇందులో అతను ప్లే చేసిన క్యారెక్టర్ అంటే లిటరల్లీ ఇతనే సినిమా హీరోలాగా అనిపిస్తాడన్నమాట. మోస్ట్ ఆఫ్ ది తిరువేరేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా ఉంటాడు సినిమాలో. బట్ క్రేజీ ఉంటది. అండ్ బీజీఎం గాని, డైరెక్టర్ రాహుల్ దాన్ని కన్సీవ్ చేసిన విధానం గాని, అంటే చాలా ప్రాపర్ ఒక ఆర్గానిక్‌గా కనిపిస్తది. ఎక్కడ కూడా నీకు ఒక కంపల్షన్‌లాగా ఎక్కడ సీన్స్ ఇరికిచ్చినవో, లేదంటే సన్నివేశాలు ఇరికిచ్చినయి ఏది ఉండదన్నమాట. ఫన్ కూడా చాలా బావుంటది. టీనా శ్రావ్య అమ్మాయి ఆ యాస హ్మ్. హ్మ్. నాకు ఉత్తరాంధ్ర యాస నాకు బాగా ఎందుకు కొంచెం పరిచయం అంటే, మా వైఫ్ అటు సైడ్ నుంచే. సో, అక్కడ చాలా సార్లు వింటా ఉంటాం. ఆ ఏటి అనేది. హ్మ్. సో, అది ఈ అమ్మాయి టీనా శ్రావ్య ఎక్కడ ప్రాపర్‌గా అంటే మరీ ఎక్కువ సాగతీయకుండా చాలా ప్రాపర్ మీటర్‌లో పట్టుకుంటదది. సో, యాస గాని ఏదైతే ఊరు ఆ లొకేషన్ కూడా దొరికింది అతనికి. ఆ జిరాక్స్ షాపు, దాని అపోజిట్‌లో ఒక గవర్నమెంట్ ఆఫీసు ఇవన్నీ గూడా. సో, అది భలే పట్టుకున్నాడది. అదే మన 'నరేంద్ర రవి' క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే ఆ డైలాగ్ డెలివరీ గాని, సినిమాకి చెప్పేస్తాను అని అది అంటే ప్రాపర్ ఆథెంటిక్ ఫిల్మ్ అనిపించింది. నాకు స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో, రూటెడ్ లెవెల్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఆ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. హ్మ్. సో, మన 'తిరువీర్' గూడా ఒక హీరోలా గాకుండా ఒక పాత్రలో లీనమైపోయి ట్రూ. యాక్ట్ ట్రూ. హి చేయడం. షుడ్ బి అప్రిషియేటెడ్. హ్మ్. మామూలుగా వేరే హీరోలైతే అమ్మో! నా హ్మ్. క్యారెక్టర్ డామినేట్ చేస్తుందని సీన్‌లు కట్ చేయించేయడం ఏదో ఒకటి జరిగేది. ఆ! మనోడు అలా ఏం చేయించలా. సో, హి షుడ్ ఆల్సో బి అప్రిషియేటెడ్ అందుకనే ఫర్ ఇట్. సినిమా కొంచెం జనాలకెళ్ళింది. రికగ్నైజేషన్ వచ్చింది. ట్రూ. 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 మంచిగుంది. బట్ ఇట్ డిజర్వ్స్ బెటర్ బెటర్ థియేట్రికల్ రెస్పాన్స్ థియరటికల్. ఫర్ ష్యూర్. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్‌కి' ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో, లేదంటే 'రాజు వెడ్స్ రాంబాయ్' లాంటి సినిమాలకి ఏదైతే రెస్పాన్స్ హ్మ్. వచ్చిందో, అదే స్థాయి రెస్పాన్స్‌ని థియేట్రికల్ రెవెన్యూని ఆహ్, 'గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా డిజర్వ్ చేస్తది. అదే మీరిందాకన్నట్టు మార్కెటింగ్ గూడా ఉండాలంటారు గదా! ట్రూ. ట్రూ. దానికి ట్రూ. గూడా ప్రాపర్ ఆ మార్కెటింగ్ పెడితే మార్కెటింగ్‌లో కొంచెం వాళ్ళు ఇంకాస్త ఇంకొంచెం ఆహ్, పుష్ పుష్ జేయాల్సుంది. చేయాల్సింది. ట్రూ. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్‌గా 'రాజు వెడ్స్ రాంబాయ్.' సో, ఇది ఒక షాకర్ ఫిల్మే ఖచ్చితంగా. ఎందుకంటే అలా గూడా ఉంటారా? అలా ఆలోచిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ ఇంటెంట్‌కి షాక్ నేను. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి సినిమాయే. అతనికి తెలిసిందల్లా ఫస్ట్ నుంచి సినిమా. సినిమాల్లోనే ఎళ్ళాలి. సినిమాల్లోనే ఏదో ఒకటి చేయాలనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్‌తోనే అతను ఎదిగాడు. అలాగే తను హైదరాబాద్ వచ్చాడు. వేణుగుడుగుల దగ్గర
విరాట పర్వం సినిమాకి అసిస్టెంట్‌గా వర్క్ చేసున్నాడు. అతని దగ్గరే మళ్ళీ కొన్ని రకరకాల స్టోరీస్, సెట్టింగ్స్ ఇయన్నీ కూర్చొనున్నాడు. సో, అతనికి నిజంగా జరిగిన స్టోరీ అది. నిజంగా జరిగిన స్టోరీని అతను అంతే నిజాయితీగా కూడా తీశాడు. ఇందులో మళ్ళీ అంటే నీకు అక్కడక్కడ కొంచెం ఊర్లో ఎంతసేపు అదే ఊర్లో తిరుగుతుందనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది తప్పితే, సినిమా ఎక్కడ కూడా నీకు అరే! ఇదేంటి ఔట్ ఆఫ్ ద ప్లేస్ ఉందనే ఫీల్ కలగదు. అనిపించదు. చాలా అథెంటిక్‌గా ఉంటది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మ్యూజిక్ అదిరిపోద్దసల. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈవెన్ 'గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'లో కూడా ఆయన కూడా సురేష్ బొబ్బిలి ఆయన మ్యూజిక్కే హైలైట్. అక్కడ ఉత్తరాంధ్ర ఎంత బాగా అర్థం ప్రెజెంట్ చేశాడో చేసుకుందని ఇక్కడ చేశాడో, తెలంగాణది ఇక్కడ కూడా అక్కడే. తెలంగాణ కూడా అంతే స్థాయిలో ప్రెజెంట్ చేశాడు. సో, వండర్‌ఫుల్ వర్క్ బై సురేష్ బొబ్బిలి ఫర్ బోత్. నాకు త్రూఅవుట్ ద ఫిలిం బాగా అనిపించింది గానీ, ఆ షాకింగ్ ఫ్యాక్టర్ అయితే ఏదైతే తీసుకున్నారో, అది షాకింగ్‌గా రిప్రజెంట్ చేయలే అనిపించింది. అంత డెప్త్‌గా చేసుంటే ఇంకా అది బాగా ఇంకా అనిపించేది. ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించొచ్చు ఇంపాక్ట్‌ఫుల్ నిజమే. చేస్తుండే. ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా ఖచ్చితంగా. అరే! ఏంటి ఆ షాక్ వాల్యూ హ్మ్. ఏంటనేది. సో, ఇష్యూగా ఉంది. సో, షాక్ వాల్యూ. బట్ దాన్ని హ్మ్. ఏదైతే ఆహ్, కన్‌ఫ్యూజ్ ఆహ్, చేసిన అది విధానం ఉందో దానికి నాకు లేదు. గూడా సినిమాతోటి అదే ప్రాబ్లమ్. ట్రూ. 2000 ఎరాలో నడిచినందుకు ఆ ఎరాని పర్ఫెక్ట్‌గా రిప్రజెంట్ చేశారనమాట. ట్రూ. 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 ఆ మెమరీ గార్డ్ ఎపిసోడ్ ఒకటుంటది. భలే భలే మీకు చాలా నవ్వుకున్నాం అది. ఫేవరెట్ అని అంటే ఫేవరెట్ అని కాదు. మీరు బాగా రిలేట్ బా అయ్యారు అని బా చెప్పారు. నవ్వుకున్నాం అది. హ్మ్. అదేంటంటే ఫాల్టర్లు చెప్తుంటాడు. ఏ, బి, సి, ఎక్స్ ఏవో చెప్తుంటాడు. అరేయ్! ఇంకెన్నిరా అన్నట్టు. అండ్ నవంబర్‌లో వచ్చిన 'ఆంధ్ర కింగ్' తాలూకా కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫర్ ఇట్స్ సిన్సియారిటీ. సినిమా నీకు ఒక 'రామ్' లాంటి హీరో ఉన్నాడు. 'భాగ్యశ్రీ బొర్సె' లాంటి ఒక హీరోయిన్ ఉంది. 'ఉపేంద్ర' లాంటి ఇంకొక యాక్టర్ ఉన్నాడు. సో, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మాస్ ఫైట్స్ పెట్టేసి ఏదో ఎంగేజ్ చేసేద్దాం. ఒక ఐటెమ్ సాంగ్ పెట్టేసి ఎక్కడో అక్కడ ఆడియన్స్‌ని కూర్చోబెడదాం అనే ఇంటెంట్ ఏం లేకుండా డైరెక్టర్ మహేష్ బాబు ఎంత బాగా తీసుకున్నాడంటే స్టోరీని ఒక ప్రాపర్ ఫ్యాన్ ఎమోషన్. ఇప్పుడు అందులో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైమ్ తన ఫేవరెట్ హీరోని కలవడానికి వెళ్తున్నప్పుడు అరటిపళ్ళు తీసుకెళ్ళే హ్మ్. సీక్వెన్స్ హ్మ్. గాని, లేదు అంటే తను అంటే తన హీరో బాగుండాలి అనే కోరుకుంటాడు ఫ్యాన్ ఎప్పుడు కూడా. అంతేగాని ఎళ్లి కలాలి, ఆ హీరో నన్ను మెచ్చుకోవాలి. ఒక ట్రూ ఫ్యాన్ ఎమోషన్ ఉంటదో, ఆ ఎమోషన్ చాలా బాగా చాలా సిన్సియర్‌గా చూపించాడు అతను. భలే అనిపించింది అసల. సో, ఇయర్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫ్రెషింగ్ మ్యూజిక్ అది. అరే భలే ఉంటది అసల. నీకా మెయిన్‌గా 'రామ్' అండ్ 'ఉపేంద్ర' కలుసుకునే సీక్వెన్స్ ఒకటుంటది థియేటర్‌లో. ఆ మూవ్‌మెంట్ బాగా క్లైమాక్స్‌లో. కంపోజ్ చేశారు. క్లైమాక్స్‌లో లిటరల్లీ అంటే వాళ్ళిద్దరికి ఉండే బాండింగ్ ఆన్ స్క్రీన్ గదా! తెర మీదే గదా! వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ అతను చూసేది తెర మీదే ఇవంతా గదా! ఆ తెర మీద షాడోస్తోనే వాళ్ళిద్దరూ కలిసినట్టు. ఆ తెర ముందే కలుస్తారు వాళ్ళు. హ్మ్. ఆ థియేటర్‌లోనే నాకు కలుస్తారు. బాగా నచ్చిందది. ఆ! సినిమా థియేటర్‌లో వచ్చి కలవడం సినిమా థియేటర్‌లో క్లైమాక్స్‌లో. కలుస్తారు. వాళ్ళ షాడో షాట్స్ తెర మీద పడతా ఉంటాయి. వాళ్ళు అంటే చాలా మెటాఫరికల్‌గా ఉంటదది. అక్కడ వివేకమైన బీజీఎం ఉంటది. టింకిల్ మ్యూజిక్ ఉంటది. హ్మ్. హ్మ్. ఇలా టింగ్ టింగ్ అని చెప్పేసి ఒక ప్రాపర్ మ్యాజికల్ మూమెంట్ అది. భలే కంపోజిషన్ అది. అదే ఇసుక దీవిలో తీసినా గాని అదంతా ఒక ఏదో సెట్ చేసినట్టు కాకుండా రియాలిటీలో ఉన్నట్టు ట్రూ. ట్రూ. చాలా అథెంటిక్‌గా తీశారు. ఆథెంటిక్‌గా తీశారు. బట్ ఓన్లీ బా పెయిన్‌ఫుల్ థింగ్ ఏంటంటే అది థియేటర్‌లో సరిగ్గా ఆడలేదు. ఎందుకంటే ఇదొక ఫ్యాన్ ఫిల్మ్ అనే తీశారు గానీ, ఇది మోర్ ఆఫ్ ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఎక్కడో మిస్ అయింది. అదే అదే ప్రమోషన్ ప్రమోషన్‌లో. చేసిన ఆ టైంలో కమ్యూనికేషన్ క్లారిటీ ఎక్కడ లేదు. ప్రాపర్‌గా మెయింటైన్ చేసుంటే మాత్రం ఇట్ వుడ్ హావ్ మేడ్ ఎ బెటర్ థియేట్రికల్ రెవెన్యూ ఫర్ షూర్. సో, తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అయితే 'దండోర'. 'దండోర'. ఎందుకు 'దండోర' ద బెస్ట్ అంటే, మనం చాలా అంటే ఉండేవి కుల వివక్ష, వర్గ వివక్ష నేపథ్యంలో సినిమాలనేవి ఉండేవి. అయితే వాటి తాలూకా సంఖ్య ఏదైతే వస్తుందో అది తగ్గుతూ వచ్చిందనమాట. ఎంతసేపు తమిళ్‌లోనో, హిందీలోనో లేదంటే మలయాళంలోనో ఈ కైండ్ ఆఫ్ సినిమాలొస్తే సపరేషన్, అప్రెషన్, డిప్రెషన్ సినిమాలని చెప్పేసి దాన్ని ఒక కేటగరైజ్ చేసేసి పక్కన పెట్టేయడం అనేది ఓకే. మనోళ్ళు ఆ సినిమా ఆ భాషలో వచ్చిన సినిమాలో చూడట్లేదు. మన తెలుగులో తీస్తే ఎవడు చూస్తాడులే అనే కైండ్ ఆఫ్ ఒక ఫోబియా క్రియేట్ అయిపోయేటప్పటికి ఎవరు టచ్ చేయట్లేదు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని. బట్ డైరెక్టర్ మురళీకాంత్ అదే కాన్సెప్ట్‌ని అంటే ఇక్కడ చూపిచ్చేది గూడా ఏంటంటే, కులం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సామాజిక స్థాయి ఇదంతా కాదనమాట. ఈ వర్గ వివక్ష, కుల వివక్ష అనేది తరతరాలుగా వస్తున్న కైండ్ ఆఫ్ వస్తుంది. ఒక పిచ్చది. హ్మ్. సో, దాన్ని ఎస్టాబ్లిష్ చేసాడు. అంతేగాని ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు ఫలానా తక్కువ జాతి లేదంటే వాళ్ళు ఫలానా అగ్రకులం కాబట్టి వీళ్ళకి ఈ రెస్పెక్ట్ అలా కాదు. మైండ్‌సెట్ అలా ఉండిపోయింది. ఇప్పుడు 'శివాజీ' క్యారెక్టర్‌తో చూస్తే నీ కూతురిని ఎందుకు ఇవ్వాలంటే ప్రెజెంట్ వాడు ఏం చేస్తున్నాడు అలా ప్రెజెంట్ వాళ్ళు మంచి హైయర్ పొజిషన్‌లో ఉంటారు. ఇతను దుబాయ్‌లో రవికృష్ణకి అక్కడికెళ్ళి జాబ్ వెళ్తాను. వచ్చుంటది. అతనికి ఇలా ఎళ్లి వీళ్ళందరికంటే బాగా సంపాదించుకుంటాడు. ఇంకా లిటరల్‌గా చెప్పాలంటే 'శివాజీ' వాళ్ళ ఫ్యామిలీకే లిటరల్లీ కూతురికి పెళ్లి చేయడానికి కూడా డబ్బులుండవు. అవును. పొలం అమ్మేసి పెళ్లి చేయాల్సిన చేస్తా అని కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ చూపిస్తాడు. వాళ్ళది. అది క్రియేట్ కానీ వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రెజెంట్ ఎకనామికల్ స్టేటస్‌ని అసలు తీసుకోరు. మేము తోపులో మాది ఆ కులం, మాకు కుల పెద్దలున్నారు. లేదంటే ఊర్లో మాదే అజమాయిషి. ఆ మైండ్ సెట్‌ని క్వెషన్ చేసాడు ఈ సినిమాలో. అదే. అంటే సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు మన 'నవదీప్' క్యారెక్టర్‌కి చిన్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్తాడు గదా! అయితే చదువు లేదంటే రాజకీయం. ఇది మాత్రం మనల్ని పైకి తీసుకురావాల్సిందే. ట్రూ. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తను సర్పంచ్ అవ్వడం, తర్వాతకి అతను గూడా ఒక కాలేజ్ స్టూడెంట్ ఏదో ఎళ్తుంటాడు. జేబులో పైసలు డబ్బులు పెట్టి పెడుతుంటారు. మనకు చదువు ఇంపార్టెంట్ రా అని చెప్పడం. అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ట్రూ. ట్రూ. గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు పైకి రావాలంటే రెండే హ్మ్. మేజర్‌లీ.
నెక్స్ట్ అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అని కాకుండా మీరన్నట్టే కులం అనేది ఏ విధంగా మనిషి మెదడులో నాటుకుపోయిందని చూపించడం. అందులో ఒక డైలాగ్ ఉంటది. అంటే కుల కులాహంకారం అనేది పులి మీద స్వారీ లాంటిది. ఒక్కసారి కింద పడి చూడు అది నిన్నే తినేస్తదనేది. అది మన శివాజీ యొక్క క్యారెక్టర్‌కి క్లియర్‌గా జస్టిఫికేషన్ చూపిస్తారు. ఉంటుంది. సో, అడాప్షన్ చాలా ఫస్ట్ బాగుంటుంది. వీళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈయన రివర్స్ అయిపోతాడో అతన్ని వెలివేస్తారనమాట. సో, ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. బట్ ఒక కంప్లీట్‌నెస్ అనేది అంటే లేదనిపించింది. లేకపోవడం ఇన్ ద సెన్స్ అదే నేను ఈ సారీ, నేను ఈ సినిమా టీమ్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మేము ఆ సినిమాని అక్కడ ఒక నవదీప్ డాన్స్‌తో క్లోజ్ చేసాం కాబట్టి ఒక అంటే కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ లేకపోయినా ఒక హ్యాపీనెస్‌తో థియేటర్ నుంచి బయటికెళ్తున్నారు. అదే ఒకవేళ ఇప్పుడు 'శివాజీని' ఒక పొజిషన్ లాగా తీసుకొనెళ్ళి ఆ బరియల్ గ్రౌండ్‌లో కాల్చేదంతా మరి హై ఎమోషన్ అయిపోయేది. అంత హై ఎమోషన్ అవసరం లేదేమో అనిపించింది మాకు. లేదంటే వాళ్ళ రైటింగ్ ప్రాసెస్‌లో ఉండిందంట. మురళీకాంత్ రాసుకున్న డ్రాఫ్ట్‌లో ఇక్కడ లేదు. ఇలాగా శివాజీ డెడ్ బాడీని తీసుకొనెళ్ళాలి. అక్కడ ఒక చోట బరియల్ గ్రౌండ్ అదంతా ప్రాసెస్ అంతా అవుతున్నప్పుడు ఒక సాంగ్‌లో ఎండ్ చేయాలి. ఆ బరియల్ గ్రౌండ్‌లో వచ్చే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళ ఆ శ్మశానం కూడా మళ్ళీ పక్క పక్కనే కదా! హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేం చేస్తారు ఆ శ్మశానం పక్కనే శివాజీ ఎకరం పొలం. సో, ఆ ఎకరం పొలం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఫలానా ఫలానా క్యాస్ట్ వాళ్ళ శ్మశాన వాటిక, ఇది సకల జనుల శ్మశాన వాటిక కైండ్ ఆఫ్ ఒక ఇది అనుకున్నారు రాసుకోవడం. కాకపోతే వాళ్ళ చాయిస్ ఏంటంటే లేదు ఎందుకని థియేటర్‌లో జనాలు మళ్ళీ ఏదో బాగా హెవీ హార్ట్‌తో బయటికెళ్ళడం ఎందుకు? ఒక ప్రాపర్ ఫుల్‌ఫిల్‌మెంట్ లేకపోయినా అట్‌లీస్ట్ ఒక హార్ట్‌ఫుల్‌గా బయటికెళ్ళాలి అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్‌లో వాళ్ళు ల్యాండ్ చేయారు. బట్ సో, నాకు ఆబ్వియస్‌లీ జనాలందరూ 90% జనాలు కోరుకుందైతే ఖచ్చితంగా లేదు. ఆ బరియల్ గ్రౌండ్ కోసమే ఇష్యూ కాబట్టి, ఆ బరియల్ ఆ! గ్రౌండ్‌లో సినిమాని అదొక ఎండ్ చేసుంటే కంప్లీట్‌నెస్ బావుండు అనేది అనేది ఉండేది. అప్పుడు కంప్లీట్‌నెస్ మనం వచ్చేదనేది. తీసుకున్న ఒక పాయింట్‌కి ఒక పర్ఫెక్ట్ ట్రూ. ట్రూ. జస్టిఫికేషన్ అదే వచ్చేదని ఆ నాకు విజువల్ జస్టిఫికేషన్ ఉండుంటే ఇంకా బావుండేది బావుండేది. నువ్వన్నట్లు. అండ్ ఇయర్ ఎండ్‌లో నాకు ఒక ప్రాపర్ రిలీఫ్ లాంటి సినిమా వచ్చి 'పతంగ్.' 'పతంగ్.' సో, ఈ సినిమా ట్రైలర్ అన్నీ చూసినప్పుడు ఓకే. ఒక రెగ్యులర్ ఫిల్మ్ విత్ గుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్. ఎందుకంటే మన చిన్న సినిమాల్లో ఆ డీఏ గాని, కలరింగ్ గాని చాలా దారుణంగా ఉంటాయి కదా! బట్ 'పతంగ్' నాకు కలరింగ్ చాలా షాక్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఆ స్థాయి ప్రాపర్ కలరింగ్ అంటే నీకు కలరింగ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఐదర్ బ్రైట్‌నెస్ పెంచేయడం ఈ కైండ్ ఆఫ్ చేస్తుంటారు. బట్ వీళ్ళు ప్రాపర్‌గా ఆ అమ్మాయి అమ్మాయికి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఫేస్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా! ఇప్పుడు నువ్వు కొంచెం వైట్ ఉంటావు. నేను కొంచెం బ్రౌన్ ఉంటా. ఈ కైండ్ ఆఫ్ కదా! సో, ఆ కలరింగ్‌ని చాలా ప్రాపర్‌గా మ్యాచ్ చేశారాళ్ళు. సో, నాకు టెక్నికల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 'పతంగ్' అనేది ట్రైలర్‌లోనే చిన్న షాక్ ఫ్యాక్టర్. చిన్న సినిమాకి ఈ రేంజ్‌లో ఉందా కలరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి సినిమా చూస్తున్నాను సేపు ఈ వీక్ డిసెంబర్ 25 చాలా ఒక 8 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఆబ్వియస్‌గా 'దండోర', 'శంబాల'. 'శంబాల' ఈస్ ఆల్సో డీసెంట్ ఫిల్మ్. ఆబ్వియస్‌లీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది బెస్ట్ ఫిల్మ్స్ కేటగిరీలోకి రాలేకపోయింది రాలే. కానీ, బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ ఫిల్మ్ 'శంబాల'. సో, ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత 'పతంగ్' అనేది నేను అన్నిటికన్నా లాస్ట్ చూసిన సినిమా 'పతంగ్.' సో, నాకెంత రిలీఫ్ అంటే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటబుల్ ఫిల్మ్. అండ్ ఇందులో ఆ 'పతంగల్' ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక 35, 40 మినిట్స్ ఉంటుంది. లిటరల్లీ 40 మినిట్స్ ఆ గ్రాఫిక్స్ గాని, లేదంటే ఆ బాండింగ్ గాని, ఫ్రెండ్‌షిప్ గాని, హీరోయిన్ క్యారెక్టర్ గాని, అండ్ కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. అండ్ కొన్ని నాటీ మూమెంట్స్ కూడా ఉంటాయి. హ్మ్. అండ్ 'గౌతమ్ వాసుదేవ్ మేనన్' క్యామియో ఒకటుంటుంది. హ్మ్. 'గౌతమ్ వాసుదేవ్ మేనన్' ఇప్పటిదాకా చాలా క్యామియోస్ ప్లే చేసాడు గానీ, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆయనే ప్లే చేసాడు. హి ఈస్ 'గౌతమ్ వాసుదేవ్ మేనన్.' హి కమ్స్ యాస్ ఎ చీఫ్ గెస్ట్. డైరెక్టర్ డైరెక్టర్ 'గౌతమ్ వాసుదేవ్ మేనన్.' హి కమ్స్ యాస్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ ద 'పతంగ్' ఫెస్టివల్. సారీ ఆ 'పతంగ్' కాంపిటీషన్. యాహ్! ఆ మ్యూజిక్ 'జోస్ జిమ్మి' అని చెప్పేసి కొత్తతను. అంతకుముందు 30 ఇయర్స్ 21 అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేసాడు. హ్మ్. అండ్ హ్మ్. హ్మ్. దీనికి అతను వర్క్ చేసాడు. సో, అతని మ్యూజిక్. సో, లిటరల్లీ లాస్ట్ 40 మినిట్స్‌లో 'జోస్ జిమ్మి' లిటరల్లీ అతనే పెర్ఫార్మ్ చేస్తుంటాడు ఆన్ స్టేజ్. సో, అతని సాంగ్స్ ఒకటిను 'విష్ణు వై' కామెంటరీ హ్మ్. ఒకటుంటది. హ్మ్. హిల్లేరియస్‌గా నేను ఒక నలుగురైదుగురు ఫ్రెండ్స్‌తో ఎళ్ళాము. మీడియా ఫ్రెండ్స్‌తోనే. మేము లిటరల్లీ ఇలాగా సీట్‌లోంచి లేసేసి నవ్వుకుంటున్నాం అనమాట. అంటే ప్రాపర్ అంటే ఉన్న కంప్లీట్ స్ట్రెస్ గాని, లేదంటే అప్పటిదాకా ఏదైతే ఒక బ్యాగేజ్, ఆ సీరియస్ ఫిల్మ్స్ అన్నీ చూసిన తర్వాత ఒక చిన్నది ఉంటుంది కదా మైండ్‌లో ఆలోచన. అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన సినిమా 'పతంగ్.' అదే మీరు మొన్న పోస్ట్ పెట్టినప్పుడు గూడా మీకు ఇదే ఎక్కువ ఆ! నేను ప్రియారిటీస్ బాగా ఎంజాయ్ చూపిచ్చారు. చేసిన సినిమా 'పతంగ్' అనమాట. సో, దిస్ ఈజ్ ఇట్. సో, 2025లో ఆల్మోస్ట్ ఒక 21 ఫిల్మ్స్ వచ్చినాయి మనకి. హ్మ్. సో, ఈ సంఖ్య 2026లో పెరగాలనుకుంటున్నాం. సో, చూద్దాం ఏమవుద్దో. సో, షూర్. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ 2026? 2026 అంటే నాకు వరకు ఎక్కువ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ రావాలనేది నా ఇంట్రెస్ట్. సో, ఓకే. ఇప్పుడు మీరు ఈ ఇయర్ చూసినా గాని మనం మాట్లాడిన దాంట్లో ఒక 'రాజు వెడ్స్ రాంబాయి' గాని, ఒక ప్రీ వెడ్డింగ్ షో గాని, ఒక 'కోర్ట్' గాని మోస్ట్ ఆఫ్ ది హిట్స్ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' గాని ఇవన్నీ కంటెంట్ కన్నడ బేస్డ్ సినిమాలు. ఫిల్మ్సే కమర్షియల్‌గా హిట్ అయితున్నాయి. సో, ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ రావాలి. ఇంకా మీరు చూసుకున్నట్టయితే రూటెడ్ లెవెల్‌లో వచ్చిన స్లాంగు ఆ ఫిల్మ్సే ఎక్కువ హిట్ ట్రూ. అయితున్నాయి. ట్రూ. సో, ఇంకా అలాంటి మంచి ఫిల్మ్స్ రావాలని. ఓకే. కమర్షియల్ ఫిల్మ్స్ అబ్సల్యూట్‌లీ వస్తుంటాయి. ఇలాంటివి కూడా వస్తే హ్మ్. కొంచెం చిన్న సినిమాలుంటే కొంచెం మంచిగా కంటెంట్ బేస్డ్ నాలాంటోళ్ళకి గూడా ఇంట్రెస్ట్ ఉంటది.
సో సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి సో జాన్ 8 నుంచి స్టార్ట్ అవుద్ది హంగామా విత్ రాజాసాబ్. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి రాజాసాబ్, మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురారి, హ్మ్. రవితేజ భర్త మహాశైలి ఆ! విజ్ఞప్తి. ఇన్ని బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి సంక్రాంతికి. సో సంక్రాంతి ధూమ్ ధామ్ ఇంకా. సో ఇవి మాకు నచ్చిన సినిమాలు ఒక 21 మూవీస్ లిస్ట్ అవుట్ చేసాం, రిలీజ్డ్ ఇన్ 2025. సో మీకు నచ్చిన సినిమాలు ఏంటి, లేదంటే మీరు ఎంజాయ్ చేసిన సినిమాలు ఏంటి, లేదంటే మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి ఈ 2025లో అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.